దేవుడు అంటే ఖచ్చితంగా ప్రార్థించాలి దేవునికి అనే నియమం, ఆ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి పుట్టింది? నెంబర్ 1 క్వశ్చన్ అది. నీకు బైబిలా, నీ మైండా, లేక ఇంకెవరి దగ్గర నేర్చుకున్నావు? దేవుడు అంటే ఖచ్చితంగా ఆయన ఆరాధించాలి, దేవుడు అంటే ఖచ్చితంగా ఎవరి వారు దేవుడు అవ్వాలి, దేవుడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రార్థించాలి అనే ఈ థాట్ అనేది బైబిల్ నుంచి నేర్చుకున్నావా? ఈ క్వశ్చన్స్ అనేవి నీకు బైబిల్ నుంచి రేజ్ అయ్యా? భూమి మీద రాకముందు లోబడి ఉన్నాడు, భూమి మీదకి వచ్చాక లోబడి ఉన్నాడు, ఆరోహణం అయిన తర్వాత ఇప్పుడు లోబడి ఉన్నాడు, మరలా వచ్చి తండ్రికి రాజ్యాన్ని అప్పగించిన తర్వాత కూడా లోబడే ఉంటాడు, ఎప్పటికీ లోబడే ఉంటాడు. మళ్ళా ఈక్వల్ స్థానానికి ఎప్పుడు చేరుకోలేడు. లేదు అసలు. దేవుళ్ళు అనేవారు ఎంతమంది? సరే, బైబిల్ వాళ్ళు ఎంతమంది అనేది నువ్వు కౌంట్ చేయాలంటే అసలు ముక్కోడి దేవతలు అన్నోడు చెప్పలేకపోతున్నాడు. నేను ఎక్కడ చెప్తాను? నేను అడుగుతున్నా చాలా మందిని, ముక్కోడి దేవతలు అంటున్నారు కదా మీరు అని చాలా మంది పంతులను అడిగారు. ఒకటి చెప్పిన పేరు చెప్పకుండా 1,00,000 వద్దు 1,00,000 చెప్పన్నా. 1,00,000 ఎందుకు అసలు 1,00,000 చెప్పన్నా? వాళ్ళే చెప్పట్లా. నువ్వు నన్ను అడిగితే వాళ్ళు ఎంతమంది దేవుళ్ళు అనే నేను చెప్పను. కానీ యెహోవా లాంటి దేవుడు కాదు, నేను యేసుప్రభు లాంటి దేవుడు కాదు, పరిశుద్ధాత్మ లాంటి దేవుడు కాదు, ఈవెన్ మోషే లాంటి దేవుడు కూడా కాదు, నేను ఫరోకు దేవుడు కాదు, నేను అహరోనుకు దేవుడు కాదు, నేను అసలు ఎవరికి దేవుడు కాదు, బట్ నేను దేవుణ్ణి. నేను అసలు ఎవరికి దేవుడు కాదు, బట్ నేను దేవుణ్ణి. రైట్. అసలు మొదట అన్నగారు మనం చర్చించే అంశం ఏంటి, లేదా అంశాలు ఏంటి, మన వాళ్ళు మాట్లాడుకోవాలి. ఫలానా అంశం పర్లేదు. పర్లేదు. ఇప్పుడు నేను మీరు ఏకీభవించేటటువంటి విషయాలు, ఒకటి దేవుడు ఒక్కడే, తర్వాత యేసు దేవుని కుమారుడు అని అంగీకరిస్తాం, దాంతోపాటు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చెప్పేసి అంగీకరిస్తాం. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే సంఘం క్రీస్తుదే, క్రీస్తు సంఘం అనేది ప్రాముఖ్యంగా మీరు దాన్ని ఏకీభవించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నేను దాన్ని ఏకీభవించి నేను దాన్నే ముందుకు తీసుకొని వెళ్తున్నాను. దాంతోపాటు మీకు ఇందాక అడిగినటువంటి అన్న డౌటు, మరి నా బాప్తిస్మం ఎక్కడ, నాకు ఎవరు ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటటువంటి విషయాలు కూడా మీకు తెలియాలి. ఎందుకంటే నేను పుట్టినే నేను కూడా క్రీస్తు సంఘమే అని చెప్పేసి చెప్తే సెట్ అవ్వదు కదా. స్టార్టింగ్లో నేను బీటెక్ ఫైనల్ ఇయర్ 2010లో మొహమాటం కొరకు భాషను తీసుకున్నా. ఎక్కడ అంటే అది పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్ చర్చి. దాని బ్యాక్గ్రౌండ్ పెంతుకోస్తు అన్న సంగతి ఒక 2 సంవత్సరాల తర్వాత కానీ నాకు అది అర్థం కాలేదు. మొహమాటానికి ఆయన కాదని లేక బాప్సం తీసుకున్నాను నేను, ఫ్రెండ్ ద్వారా తీసుకెళ్తే. అప్పటి వరకు నేను ఒక హిందువుని. అలా ఉన్నటువంటి నేను ఆయన భాష ఇవ్వటం, సర్టిఫికెట్ ఇవ్వటం, ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళేసి బీటెక్ అయిపోయింది, హైదరాబాద్కి వెళ్ళిపోవటం. హైదరాబాద్లో నేను కోచింగ్ తీసుకుంటూ ఉన్నప్పుడు నేను ఏ ఏరియాలో అయితే ఉన్నానో ఆ ఏరియాలోనే ఒక క్రీస్తు సంఘం నడుస్తూ ఉంది. సో ఆ క్రీస్తు సంఘం వెళ్ళేటటువంటి వ్యక్తి, నేను రూమ్ ఎక్కడైతే తీసుకున్నానో నా పక్క రూమ్లోనే రెంట్ ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ పాస్టర్కి చెప్పారు. ఆ పాస్టర్ నా దగ్గరికి వచ్చాడు, సహోదరుడు కూడా క్రైస్తవుడే అని చెప్పేసి. ఆయన నా దగ్గరికి వచ్చేసి ఒక 10-15 రోజులు ఏదో జనరల్ విషయాలు చెప్పాడు. ఆ తర్వాత నీ బాప్తిస్మం కరెక్ట్ కాదు, నీ సంఘం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. స్టార్టింగ్లో నేను భయపడ్డాను. నాకు ఎవరైతే ఏ ఫ్రెండ్ అయితే క్లాస్మేట్ భాషను ఇప్పించాడో ఆయనకు ఫోన్ చేసిన, రేపు మళ్ళీ భాషను తీసుకోవాలని అడిగినా, క్రీస్తు సంఘం అట, మళ్ళీ భాషను తీసుకోవాలట అని చెప్పేసానంటే ఆయన భయపెట్టాడు. బాప్తిసం ఒకటే ఉంటుంది రా, 2 ఉండదు, నువ్వు మళ్ళీ భాషను తీసుకుంటూ పోతావు నరకానికి, జాగ్రత్త పడరా అన్నాడు. భయం వేసింది. నేను మళ్ళీ గ్యాప్ ఇచ్చిన, అన్న ఇప్పుడే వద్దు అని చెప్పేసి గ్యాప్ ఇచ్చిన. గ్యాప్ ఇస్తే ఎలా చెప్పాలి అని చెప్పేసి అన్న దగ్గర 6 నెలలు రెగ్యులర్గా నా రూమ్కి రావటం. అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళటం, ఆయన దగ్గరికి వెళ్ళటం మానేసిన. ఆయనే నా దగ్గరికి వచ్చేసి ప్రతిరోజు, అంటే గ్యాప్ దొరికినప్పుడల్లా, వీలు కుదిరినప్పుడల్లా రావటం, చెప్పటం. చాలా కాలం తర్వాత అసలు ఇంత మాట్లాడుతున్నాడు కదా, అసలు ఏంది అని చెప్పేసి నేను కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. అప్పుడు ఆయన అన్నాడు, బాప్తిస్మం ఎలా తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు చూడు ఒకసారి అని చెప్పేసి ఫిలిప్పు నపుంసకుని సందర్భం చూపించాడు. దాంతోపాటు రోమా పత్రికలో ఉన్నటువంటి 16వ అధ్యాయంలో క్రీస్తు సంఘం అనేటటువంటి మాటే తప్ప ఇంకెక్కడైనా
వేరేది ఉందా? ఈవెన ప్రకటన గ్రంథంలో సంఘాలు చెప్పబడినప్పటికీ అది ఊర్లో, ఆ ఊరి పేరు, ఆ ఊర్లో ఉన్న క్రీస్తు సంఘం, సంఘములన్నీ క్రీస్తు సంఘములే, అంటే ఊరును బట్టి మాట్లాడబడింది అనేటటువంటి యాంగిల్లో ఆయన చాలా మాట్లాడిన తర్వాత, ఇప్పుడు నువ్వే చెప్పు, నువ్వే చదువు అని నా చేతిని చదివించాడు. ఎస్, కరెక్టే. నాకు ఇంతకు ముందు అయితే నాకు యెహోవా దేవుని గురించి తెలియదు, ఆయనే చెప్పాడు. నేను యేసుప్రభే దేవుడు, యేసుప్రభు ఒక్కడే అనుకున్నాను. నాకు ఇంకా పరిశుద్ధాత్మ గురించి కానీ తండ్రి గురించి కానీ తెలియదు అప్పటివరకు. ఆయన చెప్పాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఆయన కాకినాడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో టీచర్ అట. ఆయన పేరు అరత్పాని ఫ్రమ్ ఒడిస్సా. అక్కడ కొన్నాళ్ళు కాకినాడలో టీచర్గా ఉండి వచ్చి అక్కడ హైదరాబాద్లో సంఘం నడిపిస్తూ ఉన్నాడు. ఆయనతో ఎప్పుడైతే నేను ఇది రైట్ ఓకే అని చెప్పేసి అనుకున్న తర్వాత ఆయనతో పాటు అప్పుడు హైదరాబాదులో వనస్థలిపురంలో ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఒక బాప్తిసం ఇచ్చే ట్యాంకులో నన్ను తీసుకెళ్ళేసి ఆయన బాప్తిసం ఇచ్చాడు. ఆ రోజు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయనతో పాటు కలిసి వర్క్ చేయటం, దాంతోపాటు ఆయన్నే డైరెక్ట్గా మా ఊరికి, పల్లెటూరు మిర్యాలగూడ నుంచి ఒక 25 కిలోమీటర్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపుగా 20-25 మంది వరకు బాప్తిస్మం ఇచ్చే విధంగా మా భాషలో నేను మాట్లాడి పాస్టర్ గారిని తీసుకెళ్ళి అక్కడ సంఘం స్థాపించి అక్కడికి ఆయన్ని హైదరాబాద్ నుంచి షిఫ్ట్ చేసి అక్కడే 3-3.5 సంవత్సరాల వరకు పాస్టర్ గారు మా ఊర్లోనే ఉండటం, నేను జాబ్ పర్పస్లో బెంగళూరు వెళ్ళటం, బెంగళూరులో జాబ్ చేస్తూ చేస్తూ ఫైనల్గా నేను ఎప్పటి నుంచి ఆయన నా కళ ఏంటి అని అంటే ఒడిస్సాలో నేను చెప్పాలి, ఒడిస్సా మా ఏరియా సంఘం లేదు, క్రైస్తవ్యం చాలా తక్కువ, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉండేవాడు. సమయం వచ్చింది, నేను వెళ్తున్నానని చెప్పేసి ఆయన వెళ్ళేసరికి ఇంకా నేను ఇంటి దగ్గర ఉన్నటువంటి మా తమ్ముడు బలవంతం చేయడంతో, తమ్ముడు అన్న ఖచ్చితంగా నువ్వు రావాలి, వేరే వాళ్ళు ఇక్కడ ఏ బోధకుడిని తీసుకొచ్చినా అందరూ క్రీస్తు సంఘస్థులు, కారుదు చుట్టుపక్కల ఏరియాల్లో ఇప్పటికీ కూడా చాలామందితో ఫైట్ చేశాను నేను. ఏమని? సంఘం పేరు ఇది పెట్టుకోండి, మీరు ఎవ్వరు కూడా పరలోకం రారు, క్రీస్తు సంఘం అని పెట్టుకోకపోతే మీరు పుట్టగతులు ఉండవు అనేటువంటి కోణంలో మాట్లాడి ఇప్పటికీ నాకు ఆ పేరుందా నా ఏరియాలో, అంటే ఇదే పెట్టాలి అని చెప్పేసి. దాంతోపాటు నాకు పెళ్లి చేసింది ఎవరు అని అంటే మీకు ఐడియా ఉంటుందన్న, మిర్యాలగూడెంలో శాంసన్ క్రీస్తు సంఘం పాస్టర్ శాంసన్ గారు ఇప్పుడు చనిపోయారు రీసెంట్గా, క్రీస్తు సంఘం పాస్టర్. దాంతోపాటు ఆయనతో పాటు ఇంకొక సహోదరుడు ఉంటాడు, ఇంకొక అన్న ఉంటాడు, ఆ బ్యాచ్ అలా తిరిగి తర్వాత అలా కంటిన్యూషన్ అవుతూనే ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయారు. తర్వాత ఆ సంఘాన్ని నేను నడిపించడానికి నా జాబ్ రిజైన్ చేసేసి రావటం జరిగింది. అలా మా ఊరు దాటి మిర్యాలగూడ దాటి ఇటు నకరికల్ ప్రాంతం, ఇటు ఆంధ్ర నకరికలు కాకుండా తెలంగాణ నకరికలు ఉంటుంది, అటుసరి ప్రాంతంలో విస్తృతమైనటువంటి పరిశీలన చేసి చాలామందిని, ఎక్కువ మంది అంటే అన్యుల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు తక్కువ మంది, కానీ డినామినేషన్ వదిలి క్రీస్తు సంఘంలోనికి చాలా మందిని ఇలా బాప్తిస్మం తీసుకోవాలని వేల మందికి భాషించా. ఇది నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పడానికి. సో అక్కడి నుంచి అలా ముందుకు సాగుతూ ఉన్నటువంటి తరుణంలో పిడి సుందర్రావు బ్యాచ్ వాళ్ళు పరిచయం అవటం జరిగింది. సో నేను ఒక వాక్యం ఏమి విన్నానంటే, వీడిని కొయ్యాలా, పాతి పెట్టాలా, బొంద పెట్టాలా, సంఘం పేరు క్రీస్తు సంఘం అని పెట్టుకోరా అని అంటే బాప్టిస్ట్ అంటాడు, పెంతుకోస్త అంటాడు, గొంతుకోస్త అంటాడు అని చెప్పేసి ఆ క్లిప్ చూశాను నేను పిడి సుందరరావు గారి. దాంతో అట్రాక్ట్ అయ్యా, అరే మనోడేరా పోయింది ఇప్పుడు ఆలోచనతో నేను ఇంకా తర్వాత ఆ స్పీకర్లను పిలిపించి మీటింగ్లు పెట్టడం స్టార్ట్ చేశాను. ఇలా ఫస్ట్ వచ్చేసి ఉపేందర్, కొన్నాళ్ళకు ఆయన కొన్ని మనకు నచ్చక వదిలేసిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చారు చూడు, వాళ్ళతో ఒక ప్రసాద్ రెడ్డిని పిలిపించాము. తర్వాత ఆ వంశీ గారిని ఎక్కువగా పిలిచింది, మీటింగ్ పెట్టించుకుంది అంటే వంశీ గారితో. ఆయన కూడా దేవుని కుమారుడు, దేవుడు ఒక్కడే అనేటటువంటి యాంగిల్. సో వన్స్ అపాన్ ఏ టైం ఆయన స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా 100% యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడే అని మాట్లాడటంతో నాకు అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని కుమారుడు, దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, ఈ లైన్లో నేను ఉన్నటువంటి వాడిని. సడన్గా ఆయన యేసుక్రీస్తు కూడా దేవుడే అని అనగానే నేను ఆలోచించి నేను రివర్స్ ఆయన క్వశ్చన్లు వేయటం జరిగింది. నా క్వశ్చన్స్కి ఆయన సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో నేను ఆయన పక్కన పెట్టేసి ఇక నేను ముందుకు సాగాను. అలా నా ఇది వచ్చింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే,
అన్నగారి మెసేజ్లు నేను విన్నా కొన్ని, అంతా సూపర్. కానీ నాకెక్కడ డౌట్ వచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే, కానీ నాకు దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే, కానీ ఆయన్ని ఆరాధించకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే, కానీ ఆయన్ని ప్రార్థన చేయకూడదు అని అన్నప్పుడు నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే, అన్న అద్భుతంగా చెప్తున్నాడు, సూపర్ చెప్తున్నాడు, కానీ నా ఆలోచన ఏంటంటే, దేవుడు అని అన్నప్పుడు ప్రార్థన చేయాలి, దేవుడు అని అన్నప్పుడు ఆరాధన చేయాలి. దేవుడు అని అన్నప్పుడు నాకు దేవుడు కాకపోతే ఆయన దేవుడు అని ఎట్లా అంటాను? ఇప్పుడు లోకంలో దేవుళ్ళు చాలా మంది వాళ్ళు అనుకుంటున్నారు నా దేవుడు అనుకుంటున్నారు. వాళ్ళ దేవుడు, ప్రపంచానికి మనుషులందరికీ దేవుడు ఒక్కడే. ఆయన దేవుడు ఎవరు అని అంటే, మనల్ని నిర్మించినవాడు, మనల్ని సమస్త సృష్టిని పుట్టించినటువంటి వాడు, నిర్మించినటువంటి వాడై ఉండాలి. దాంతోపాటుగా ఆయన పుట్టి ఉండకూడదు, ఆయనకు పుట్టుక అనేటటువంటిది ఉనికి, అసలు స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండకూడదు. అలాంటి వాడే కదా దేవుడు. మరి దేవుడు అని అన్నప్పుడు అది ఉండాలి, చావు పుట్టుకలు ఉండకూడదు, ఒకటో పాయింట్. రెండోది, ఆయన దేవుడు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి, ఆరాధన, ప్రార్థన అన్నీ చేయగలగాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఇక్కడ మాత్రమే వేరియేషన్ ఉంది తప్ప మిగతాదంతా అన్నది పర్ఫెక్ట్. సో ఇక్కడ నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నేను అన్నను ఒకవేళ అడగాలి అని అనుకున్నా, దేవుడు ఖచ్చితంగా మీరు దేవుని కుమారుడు అని నమ్ముతున్నారు, కానీ ఆయన దేవుడే అని అంటున్నారు, ఇది ఎలా పాసిబుల్ అనేది అడుగుదామని. అంతేనా అన్న? ఇది అంటే మీ ముందు పెట్టాల్సినటువంటి వర్షన్ ఆలోచన. నేను కూడా నా కన్వర్సేషన్ ఎలా జరిగింది, నా కన్వర్షన్ అనేది కూడా చెప్తా క్లుప్తంగా. ఓకే, చాలా సంతోషం. అంత ఎక్కువ కాకుండా, నేను హెబ్రోన్లో కొనసాగేవాడిని. వాళ్ళు నాకు పెళ్లి కూడా చేశారు. టీ తీసుకోండి. ఓకే. విజయవాడలో అడ్నార్లో జాబ్ చేస్తూ యనమల కుదురులో సాని సంఘానికి అటెండ్ అయ్యాడు. అది హెబ్రోన్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న సంఘానికి. నా పెళ్లి అయింది 22వ సంవత్సరంలో. 22వ సంవత్సరం వరకు అటాక్ కొనసాగాను. జాబ్ చేస్తూ వెళ్ళైన తర్వాత ఒక రోజు క్రిస్మస్ పండుగ చేయడానికి మా ఊరు సొంత ఊరు వెళ్ళాను. మాది మైలవరం పక్కన ఒక పల్లెటూరు, మీ ఊరికి లాగే మైలవరం పక్కన ఒక పల్లెటూరు. అక్కడ ఒక పెద్ద ఆయన సంఘ సభ్యుడు చెప్పాడు, నీకు భక్తి ఉంది కానీ అది దేవుడి కోరిన రూపంలో లేదు అని అన్నాడు. ఎందుకు లేదు ఏంటని నేను అడిగినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పాడు, క్రీస్తుకి ఒకే సంఘం ఉంది, క్రీస్తుకి 2-3 సంఘాలు. అది ఆయన సంఘానికి మధ్య ఉన్న బాంధవ్యం, భార్య భర్తల రిలేషన్షిప్. 100%. ఒక భార్య అంటేనే పవిత్రత, మరొక భార్య అంటే అపవిత్రం. ఆయన తెలిసిన కోణంలో చెప్పాడు. నాకు స్ట్రైక్ అయింది. అప్పటికే కొన్ని ప్రశ్నలు ఉండేవి నాకు. ఏదైనా హేతుబద్ధంగా ఆలోచించే మైండ్ చిన్నప్పటి నుంచి. ఇన్ని శాఖలేంటి, ఒకే బైబిల్ ఒకే దేవుడు అంటూ అనే ఒక ప్రశ్నలు వేధిస్తుంది. ఆయన చెప్పగానే వెంటనే స్ట్రైక్ అయింది. ఒకటే సంఘం అనేది అంగీకరించాను నేను. ఆయన చెప్పించిన కొన్ని మత్తయి 16-18 యాకోబు గారు ఆయన పేరు, తాళ్ళూరు యాకోబు గారు. మాకు పెద్దనాన్న వరుస అవుతాడు, మా ఇంటి పక్కన ఆయన ఇల్లు కూడా. అది మా ఊర్లో క్రీస్తు సంఘానికి అటెండ్ అవుతాడు, ఆయన సభ్యుడు మాత్రమే. ఆయన చూపించిన కొన్ని లేఖనాలను సబబు అనిపించి నేను ఇదే కరెక్ట్ అనుకున్న. తర్వాత క్రీస్తుకి జన్మదిన వేడుక చేసినట్టుగా బైబిల్లో కానీ చరిత్రలో కానీ ఎక్కడ ఆధారాలు లేవు. డిసెంబర్ 25 వేసి పుట్టినట్టుగా అసలు ఎవిడెన్స్ లేదనేది ఒకటి మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయి నేను, నాకు తెలీదు, నాకు 22 సంవత్సరాల వయసు, పెళ్ళైన కొత్తది అయినా కానీ కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మైండ్ సెట్ ఉంది కనుక రెండు చెప్పిన తర్వాత మార్పు చెందాం. క్రీస్తు సంఘంలోనికి ప్రవేశించాను. తర్వాత ఒక 3 months నిడమానూరు బైబిల్ కాలేజీకి వెళ్ళి తర్ఫీదయ్యాం, నేను నా భార్య ఇద్దరం. నిడమానూరు ఎక్కడన్నా? ఇక్కడే విజయవాడకి ఒక 6 kilometers దూరంలో ఉంటుంది. ఎందుకంటే మా అక్కడ కూడా నిడమానూరే. చంద్రపాల్ గారు ఉన్నాడు, ఆయన స్కూల్ నడుపుతున్నాడు బైబిల్ కాలేజీ. అందులో ఒక 3 months బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. అది అయిన తర్వాత ఇంకా నేను స్ట్రాంగ్ అయిపోయాను. ఒకటే సంఘము, ఒకటే దేవుడు, అంతే, ఆయనే ఆరాధించాలి, యేసుప్రభు ద్వారా ఆరాధించాలి. సంఘం క్రీస్తుదే, దేవుని కొరకే కొన్నాడు సంఘం. సూపర్. ఇవన్నీ స్ట్రాంగ్ మైండ్ లో ఫిక్స్ అయిపోయినాయి. 66 పుస్తకాల మీద ఒక అవుట్లైన్, ఒక 5 నిమిషాల్లో 66 పుస్తకాలు చెప్పేస్తాను. ఆ 3 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత ఆ పిక్చర్ వచ్చేసింది నాకు. అది కాడి నుంచి ప్రార్థన గ్రంథం వరకు వాట్ ఈస్ ద బైబిల్
అనేది 5 minutesలో చెప్పేస్తాను. ఆ స్టాండర్డ్ వచ్చేసింది ఆ 3 నెలల్లో. వచ్చిన తర్వాత ఇంక నేను క్రీస్తు సంఘం కానివాడు అన్యుడితో సమానం. అవి పిడి సుందరరావు అయినా వాడు బాబు అయినా సరే. ఇది నా మోటివేషన్. పిడి సుందరరావు చెప్పే కొన్ని పాటలు లైక్ చేసాడు, కానీ ఎప్పుడు నేను పిలవాలని ఆలోచన కూడా రాలి నా మధ్యలోకి. ఎందుకంటే వాళ్ళు పక్కాగా రామ్ డాక్టర్లు ఉన్నారని నాకు తెలుసు. సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు అనేది నేను పక్కాగా నమ్ముతాను, దాని పూర్తి వ్యతిరేకం వాళ్ళు. తర్వాత వాయిద్యాలు వాయించకూడదని నేను పక్కాగా నమ్ముతాను, క్రైస్తవులు, దాని పూర్తి వ్యతిరేకం వాళ్ళు. తర్వాత ఒక వ్యక్తి క్రీస్తు సంఘంలో బాప్తిసం ఉంటేనే క్రైస్తవుడు అవుతాడు, క్రీస్తు సంఘానికి వెలుపులు అసలు క్రైస్తవులు ఉండరని నమ్ముతాను నేను. క్రీస్తు సంఘానికి వెలుపులు అన్యులు ఉంటారు, క్రైస్తవులు అంటూ ఉంటే క్రీస్తు సంఘంలోనే ఉంటారు అనేది నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి నమ్ముతున్నాను. సో వాళ్ళు ఎంత గొప్ప పాఠాలు చెప్పినా, కొన్ని విషయాల్లో ఎంత గర్జించి గాండించి చెప్పినా, నా దృష్టిలో వాళ్ళు క్రైస్తవులు కాదు. సో వాళ్ళని పిలిచి స్టేజీలు ఎక్కించడం అనేది కూడా ఒక పాపంగా పరిగణిస్తా. ఎందుకంటే నేను ఎదిగినంతలో క్రీస్తు సంఘ సభ్యులు కానివాడు వాక్యం చెప్పడానికి యోగ్యుడు కాదు, పాటలు పాడటానికి కూడా యోగ్యుడు కాదు. లక్షలాది రూపాయలు ఇచ్చి సినిమా యాక్టర్ల చేత పాటలు పాడించడం అనేది పాపులు చేసే పని. పరిశుద్ధుడు వాక్యం ఎరుగున్నాడు ఎవడు చేయడం అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతా. ఇప్పుడు అది పబ్లిసిటీ కోసం చేస్తారు. సరే, ఎవడు దేని కోసం చేసుకున్నా, పబ్లిసిటీ కోసం చేసుకున్నాడో లేకపోతే ప్రాపర్టీ కోసం చేసుకున్నాడో, ప్రాపర్టీస్ కోసం చేసుకున్నాడో, అదంతా నాకు అనవసరం. అతను ఒక క్రైస్తవుడు కానివాడు ఒక అన్యుడు కీర్తన పాడితే దేవుడు అంగీకరించడం, క్రీస్తు సంఘ సభ్యులు కాకుండా వాడు ఎవడు పాడినా దేవుడు దాన్ని అసలు అంగీకరించడనే నేను స్ట్రాంగ్గా నమ్మాను. సో పిడి సుందరరావుని కొన్ని విషయాలు లైక్ చేసిన పిలవాలన్న ఆలోచన ఇప్పుడు రాలి. నేను ఎందుకు చెప్పానంటే, తమ్ముడు క్రీస్తు సంఘ సభ్యుడు అయ్యాక కూడా మళ్ళీ వీళ్ళతో టైప్ అయ్యాడంటే వీళ్ళకి అంత స్టాండర్డ్ లేదు అప్పుడు అనేది నాకు అర్థమైంది. ఉంటే పిలిచేవాడు కాదు. ఎందుకంటే ఒక అన్యుని తీసుకొని స్టేజ్ ఎక్కించి పాటలు పాడించి ప్రసంగాలు చేయించి అంత స్థాయికి వచ్చాడంటే అతను బైబిల్ అర్థం కాల. నేను నా దృష్టిలో పిడి సుందరరావు ఒక అన్యుడు, ఓకేనా. క్రీస్తు సంఘ సభ్యుడు కానోడు ఎవడైనా అన్యుడే. కల్వరి సతీష్ కుమార్ అనేవాడు వస్తానన్నా రావద్దంట. నేను రాడు, వాస్తవానికి ఆడుకున్న స్టాండర్డ్కి వస్తానన్నా కానీ రావద్దని చెప్తాను, క్రైస్తుడు కాదని చెప్తాను. అలాంటి స్టాండర్డ్ నాది, ఓకేనా. కాబట్టి ఆ స్టాండర్డ్ మీద అలాగే కొనసాగుతున్నాను. నాకు తెలిసిన సత్యాన్ని చెప్పడానికి ఎవరి దగ్గర భయపడేది లేదు, ఓపెన్గా మాట్లాడేస్తాను. రీసెంట్గా అప్పుడు నాకు నేర్చుకుంటున్నటువంటి పీరియడ్ అది, మీరు అన్నట్టు అదే నాకు తెలియదు. అందుకని చెప్తున్నాను, నీకు అంత స్టాండర్డ్ లేకపోవడం వల్ల. సరే, ఇప్పుడున్న స్టాండర్డ్ లో కూడా అసలు వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో నాకు తెలియదు, ఓకేనా. ఇప్పుడు నీ స్టాండర్డ్ ఏంటో కూడా నాకు తెలియదు, అప్పుడు నీ స్టాండర్డ్ ఏంటో నాకు తెలియదు. నా స్టాండర్డ్ ఏంటని చెప్తున్నాను నేను. నేను బాప్టిస్ట్ ముందు ఒక 3 months బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత నా స్టాండర్డ్ ఏంటంటే, వితౌట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెంబర్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, ఓకేనా. ఓన్లీ క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే క్రైస్తవులని నమ్ముతాను నేను. ఈ బిల్డింగ్ ని చర్చ్ అని అన్నా నేను, దీన్ని చర్చ్ బిల్డింగ్ అని మాత్రమే అంటాను, అంతే. చర్చ్ బిల్డింగ్. మా దగ్గర ఉన్న చిన్నపిల్లలు కూడా దీన్ని బిల్డింగ్ అని పొరపాటును కూడా అంటారు, ఇది చర్చ్ అని పొరపాటును కూడా అంటారు, చర్చ్ బిల్డింగ్ అంటారు. బాటిల్ ఎక్కడ ఉంది నానంటే చర్చ్ బిల్డింగ్లో ఉంది అంటాడు మా బాబు ఇప్పుడు వెళ్ళినాడు, చర్చిలో ఉందని అంటాం. బికాజ్ నేను మోటివేషన్ చేసి నేను నమ్మింది ఏంటో దాన్నే మ్యాక్సిమం సంఘానికి ఎక్కించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ బోర్డు ఏదైతే లోపల రాగానే చర్చి బాగుంది అన్నాను, నేను కొంచెం నవ్వాను, నువ్వు గమనించలేదు. అదే అర్థమైంది. పిడి సుందరరావు కూడా చర్చికి చర్చ్ బిల్డింగ్ కి తేడా తెలియదు అంటున్నాను. నేను చెప్తున్నాను, ఆత్మజ్ఞాని దైవ జ్ఞానం చెప్పుకుంటాడు, కానీ నాకు చిన్నప్పుడే అర్థమైంది ఇతనికి చర్చికి చర్చ్ బిల్డింగ్ తేడా తెలియదు. పాస్టర్ అంటే సంఘ పెద్ద, లోకల్గా పనిచేసే ప్రీచర్ కాదు. ఆ విషయం కూడా పిడి సుందరరావుకి ఇప్పుడు తెలియదు. ఎవడు పడితే ఆయన కాపర్ అంటాడు. కాపర్లు అంటే సంఘ పెద్దలు అకార్డింగ్ టు బైబిల్. నేను ఎరిగిన దాంట్లో దానికి స్ట్రాంగ్ నాకు ఎవిడెన్స్ ఉన్నాయి. లోకల్ గా పనిచేసే ప్రతివాడు సంఘ పెద్ద కాదు, పాస్టర్ కాదు, కాపర్ కాదు. వాళ్ళ భాషలో క్రైస్తవులారా యాపింగ్ రండి అంటాడు. అసలు క్రైస్తవుడు ఎవడో తెలియదు అంటున్నాను వాళ్ళకి. సో నా స్టాండర్డ్ లో వన్ అండ్ ఓన్లీ ఛాలెంజింగ్ డైనమిక్ అనుకున్నవాడు కూడా క్రైస్తవుడు కాదనేది నా స్టాండర్డ్. ఇక విజయప్రసాద్ రెడ్డి వీళ్ళంతా, ఉపేంద్ర వీళ్ళంతా పిత్తపరగలు. అసలు వాడికి గతి లేనప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు కదా వీళ్ళంతా. జాన్ బొంకూరు జాన్ కానీ, సత్యవేది సాగర్ కానీ, అంతా చిన్న చిన్న పిల్లకాయలు అంట. నేను పిడి సుందరరావు పిల్లకాయలని అంటాను నా ప్రసంగాల్లో. వీళ్ళంతా పిడి సుందరరావు ఫార్మర్ పిల్లకాయలు, ప్రజెంట్ పిల్లకాయలు వేరే ఉన్నారు అని నేను మాట్లాడుతుంటే ఓపెన్గానే పబ్లిక్ మీటింగ్లోనే. అది నా స్టాండర్డ్, ఓకేనా.
ఓకే. నేను ఎందుకు ఇవన్నీ చెప్పానంటే మీ దగ్గర కూడా లోపలికి రాగానే కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ వచ్చాయి, బిబ్లికల్ గ్రామటికల్ మిస్టేక్స్. ఇది దీన్ని చర్చ్ అనుకోవటం, తర్వాత అంటే సహవాసాన్ని బట్టి కూడా కొంత ఉంటుంది. కొంచెం మేమిద్దరం ఫ్రెండ్షిప్ చేసామనుకో, దీని మీద కొన్ని డిస్కస్ జరుగుద్ది. చర్చ్ అంటే ఏంటి, చర్చ్ బిల్డింగ్ అంటే ఏంటి అనేది. ఆల్రెడీ బీటెక్ చదువుకున్నాడు కనుక ఈజీగా క్యాచ్ చేస్తాడు. ఆల్రెడీ దేవుడు చాలా తలాంతి ఇచ్చాడు నీకు, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నీకు జ్ఞానం ఇచ్చాడు, ఒక విషయాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చాడు. ఆ విషయాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తే అర్థమవుద్దో చెప్పగలిగేటటువంటి తలాంతి కూడా దేవుడు నీకు ఇచ్చాడు. నీకు విషయాలు అర్థం కాక లోబడవని నేను అనుకోను. అర్థమైనా కానీ నీకు ఎక్కడో అహంభావం ఉంటే తప్ప ఓ సత్యానికి నువ్వు ఇదే చూపడానికి ముందుకు రాలేని పరిస్థితులు ఉండవు. నేనైనా నువ్వైనా ఈయనైనా ఈయన కూడా చాలా క్యాచింగ్ పవర్ ఉంది. ఒక విషయాన్ని మనం ఇప్పుడు చెప్తే మనం గంటలు చెప్పింది 5 నిమిషాలు చెప్పేస్తాడు, ఇది మీరు చెప్పిందని. అతని దగ్గరికి నేను వారంకి ఒక రోజు నీ దగ్గరికి ఆయన వచ్చినట్టుగానే నేను కూడా వెళ్ళాను నీ దగ్గరికి. అతను చెప్పే విధానం నాకు అర్థమైంది. నాకు మనిషిని క్యాచ్ చేస్తాను, ఇతను ఎంతవరకు ఉన్నాడు, ఎంత యథార్థం ఉన్నాడు అనేది నాకు అర్థం అవుతుంది. అంటే నేనే పెద్ద ప్రవక్తను కాదు, భవిష్యత్తు తెలియనోడు కాదు, కానీ ఆ టాకింగ్ని బట్టి, వే ఆఫ్ టాకింగ్ని బట్టి అతను ఏ సిస్టంలో ఉన్నాడు, ఏ విశ్వాసంలో ఉన్నాడు అనేది క్యాచ్ చేయగలను. అసలు అందులో యథార్థంగా అంగీకరించే మనసు ఉందో లేదో కూడా అర్థమవుద్ది. ఓకేనా? అయినా ఎందుకు అంగీకరించే మనసు లేనివాడితో రత్నకిషోర్ లాంటితో డిబేట్ చేస్తున్నావు అంటే అతని కోసం చేయను, నీ కోసం చేయను. ఒకవేళ డిబేట్ చేస్తే నువ్వు లోబడవని నాకు తెలుసు అనుకో, అయినా చేస్తాను. ఎందుకు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా మారొచ్చాము. 100% అర్థమైంది. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా మారొచ్చాము నువ్వు మాట్లాడినప్పుడు. కాబట్టి ఆ మోటివేషన్తో మాట్లాడతాం ఒకసారి. ఇది నిజం. అది ఎందుకంటే నేను చాలా మందితో డిబేట్ చేసిన, డిబేట్ ఎవరితో అయితే చేశానో వాళ్ళు మారలేదు, కానీ అది విన్నటువంటి వాళ్ళు చాలా మంది మారారు. అవును, అది కాబట్టి మారుతారా లేదనేది కూడా మనం గెస్ చేయక్కర్లేదు. మారదని తెలుసు కూడా ప్రభు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. అవును. సో మన ప్రయత్నం ఏంటంటే ట్రై చేస్తాం, అంతే, ప్రయత్నం చేస్తాం. ఓకేనా? కానీ ఒక రోజు క్రీస్తు న్యాయపీఠం ఏదంటే మనందరం నిలబడాలి. అవును. ఇప్పుడు నన్ను మాయ చేసి తమ్ముడు ఏదో చెప్పినా, తమ్ముడు మాయ చేసి నేనేదో చెప్పినా యేసు ప్రభు దగ్గర ఈ డ్రామాలు కుదరవు. ఆయన న్యాయపీఠం మీద నిలబడినప్పుడు అవును, దేహంతో జరిగించిన క్రియలు మంచివైనా చెడ్డవైనా తీర్పులోకి వస్తాయి అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకుంటే కొంచెమైనా భయపడుతుంది దేవునికి. ఖచ్చితంగా. ఓకే, ఇది శాశ్వతం కాదు, ఇది జీవితం, శాశ్వతమైన జీవితం ఉందని నమ్ముతున్నాం అందరం. అవును. యేసు ప్రభు న్యాయపీఠం నిలబడాలి ప్రతివాడు, అది ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాబట్టి అక్కడ ఎస్కేపింగ్ డ్రామాలు చెల్లవు. ఓపెన్గా మన బ్రతుకు చరిత్ర అంతా బయటకు తెస్తాడు. మనం మర్చిపోయిన కూడా ఆయన బయటకు తెస్తాడు. అందుకని తొందరపడి ఎవరిని మీరు జడ్జ్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయాడు, ఇది కరెక్ట్, పరలోక మహిళ ద్వారాలు తెరవబడ్డా వెళ్ళిపోయాడని చేయకండి అని కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ, తొందరపడకండి, రహస్యాలు కూడా చీకట్లోనే కూడా బయట తీసే రోజు ఒకటి ఉందని పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తాడు. సో మనం ఇప్పుడు దాని గురించి కాదు, కానీ తెలిసినంతలో చెప్తాం, జడ్జిమెంట్ చేస్తాం. మనం ప్రకటన చేస్తున్నాం అంటే ఇదే రైట్ అన్నమంటే ఖచ్చితంగా విషయంలో జడ్జిమెంట్ చేసినట్టు, అందులో డౌట్ లేదు. వీ కెనాట్ జడ్జ్ ఎనీబడి అనే ఈ సౌండ్ డైలాగులు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే జడ్జ్ చేస్తున్నాం. క్రైస్తవులు లోకానికి తీర్పు తెచ్చేవారని మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం అంటుంది. సో ఇక అన్ని పక్కన పెడదాం, ఇప్పుడు నీ సమస్యకు వద్దాం. ఓవరాల్గా అన్ని ఓకే అనేది మీరు అన్నారు, మరి ఇంకేమేమి ఓకే అనే దాని మీద మనం తర్వాత మాట్లాడదాం. అసలు నీ విశ్వాసం ఏంటి, నా విశ్వాసం ఏంటి, దేవుని రాజ్యాన్ని గురించి నీ విశ్వాసం ఏంటి, సంఘాన్ని గురించి నీ విశ్వాసం ఏంటి, వాద్యాల గురించి నీ విశ్వాసం ఏంటి, సంఘంలో స్త్రీని గురించి నీ విశ్వాసం ఏంటి, నా విశ్వాసం ఏంటి, ఈ కాన్వర్సేషన్ జరిగితే కానీ మనకు అసలు ఎక్కడెక్కడ ఏకీపిస్తున్నాం, ఎక్కడెక్కడ డివేట్ అవుతున్నాం అనేది అర్థమవుతుంది. సరే, అన్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఒక పాయింట్ మీద మనం ఆలోచన చేద్దాం. అది యేసుక్రీస్తు దేవుడు అయితే నాకు దేవుడు కాదు, నేను ఆయన ఆరాధించట్లేదు, నేను ఆయన ప్రార్థించట్లేదు. యేసుక్రీస్తు దేవుడే నా దేవుడు. యేసుక్రీస్తుకి ఎవరు ప్రార్థన చేశాడో ఆయనకే ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు ఎవరిని ఆరాధిస్తున్నాడో ఆయన్ని నేను ఆరాధిస్తాను అనేది నా విశ్వాసం. ఓకే, మీ క్వశ్చన్ ఏంటి? మీరు చెప్పిన దాంట్లో దేవుడైతే ఆరాధించాలి కదా, దేవుడైతే ప్రార్థించాలి కదా, దేవుడైతే ఎవరికొవరు దేవుడు అయ్యి ఉండాలి కదా అనేది మీ పాయింట్. అంతే కదా, సింపుల్ గా అదే కదా మీ ఇంట్రడక్షన్ లో మీరు చెప్పింది. నా విషయంలో మీరు విభేదిస్తున్నది ఏంటి అనేది మాట్లాడుతూ ఇది చెప్పారు. అంతే కదా, రైట్. నేనంటాను, మన లెసన్లోకి వెళ్ళే ముందు ఎక్కడ అసలు ఆయన దేవుడు కాదని నువ్వు ఏమి నమ్మి ఏ బేస్ మీద మాట్లాడుతున్నావు అనేది మీరు మాట్లాడదు కానీ, ఓకే, ఆయన దేవుడు అని నేను ఏ బేస్ మీద నమ్ముతున్నాను అనేది నేను మాట్లాడతాను. అది సెకండ్. సంతోషం. ఫస్ట్ మీరు మాట్లాడిన దానికి నా క్వశ్చన్, మీకు ఈ క్వశ్చన్ వచ్చింది కదా, నేను కూడా క్వశ్చన్ వేస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు క్వశ్చన్కి
క్వశ్చన్ ఆన్సర్. యేసు ప్రభు వారు కూడా ప్రశ్నకి ప్రశ్నే వేశాడు. అది కొన్ని- చెప్తే కొన్ని దీనికి సార్లు. మీకు ఆన్సర్ వచ్చేసింది అన్నాడు. అవును. రైట్, నేను కూడా క్వశ్చన్ వేస్తున్నాను. రైట్, ఇప్పుడు దేవుడు అంటే ఖచ్చితంగా ప్రార్థించాలి దేవునికి అనే నియమం, ఆ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి పుట్టింది? నెంబర్ 1 క్వశ్చన్ అది. నీకు బైబిలా, నీ మైండా, లేక ఇంకెవరి దగ్గర నేర్చుకున్నావా? దేవుడు అంటే ఖచ్చితంగా ఆయన ఆరాధించాలి, దేవుడు అంటే ఖచ్చితంగా ఎవరికొరు దేవుడు అవ్వాలి, దేవుడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రార్థించాలి అనే ఈ థాట్ అనేది బైబిల్ నుంచి నేర్చుకున్నావా? ఈ క్వశ్చన్స్ అనేవి నీకు బైబిల్ నుంచి రేజ్ అయ్యాయా? క్వశ్చన్ బైబిల్లో అయితే బైబిల్ నుంచి సమాధానం చెప్పొచ్చు. అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనుకో, బైబిల్ సమాధానం చెప్పదు. కాబట్టి నా పాయింట్ అర్థమైంది. అర్థమైంది. మోషే దేవుడు ఫరోక్ అని అన్నాడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవములు అన్నాడు. వాళ్ళు ఎవరికి దేవుడో చెప్పాలి నాకు. యేసు ఎవరికి దేవుడో నేను చెప్పాలంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మీరందరూ దైవములని 81వ కీర్తనలు కోట్ చేసి మాట్లాడాడు ఓకే ప్రభువారు. వాళ్ళు ఎవరికి దేవుళ్ళు? ఓకే. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారు దైవములు అన్నాడు. వారు ఎవరికి దేవుళ్ళు? ఓకే. అది నాకు సమాధానం చెప్తే ఈ దేవుడైతే ఎవరికో ఎవరు దేవుడై ఉండాలని అసలు నియమం అసలు ఎక్కడి నుంచి పుట్టింది? ఓకే. నా పాయింట్ అర్థమైందా? అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసేది ఎవరు? వాక్యం వచ్చిన వారు ప్రార్థన చేసేది ఎవరు? వాక్యం వచ్చిన వారు దైవాలు అన్నాడు కదా, వాళ్ళని ఆరాధించేది ఎవరు? ఓకే. దైవాలు అంటే ఆరాధించబడాలనే నియమం ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవాలు అన్నాడు కదా, అప్పుడు వాళ్ళకి ప్రార్థన చేయాలిగా, చేసే ఆ జనం ఎవరు? వాళ్ళని ఆరాధించాలిగా, ఆరాధించే ఆ జనం ఎవరు? వాళ్ళు దైవాలు అవ్వాలిగా, ఎవరికి దైవాలు వాళ్ళు? అర్థమైంది, క్వశ్చన్ అర్థమైంది. అది ఇప్పుడు మొదటిగా మోషే గారు దేవుడుగా నియమించాడు. దేవుడే మోషే గారిని దేవునిగా నియమించాడు. ఎవరికి దేవునిగా నియమించాడో మనకు చెప్పాడు. ఫరోకి ఒక చోట ఫరోకు దేవునిగా అన్నాడు, ఇంకొక చోట అహరోనుకు దేవుడుగా అన్నాడు. మనకు తెలిసిన విషయం. అంటే అక్కడున్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి దేవునికి ఎలాగైతే మనం లోబడతామో ఆ విధంగా మీరు లోబడాలి అనేటటువంటి ఇండికేషన్ అహరోను గారికి ఇస్తూ చెప్పాడు. నెక్స్ట్ ఫరోకు దేవుడు ఎలా అనంటే, ఇప్పుడు దేవుడెవరో ఫరోకు తెలియదు కాబట్టి ఫరో దేవుడెవరో నాకు తెలియదు, యెహో ఎవరో నాకు తెలియదు అనేటటువంటి విధంగా ఒక పొగరుగా మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి ఫరోకు దేవునిగా నియమించాను అని అన్నప్పుడు దేవుని తరఫున నిలబడి నువ్వు చెప్పింది చెప్పినట్టుగా అక్కడ ఆయన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఈయన ఏదైతే చెప్తాడో అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయనకు నీకు దేవునిగా నియమించాను అని చెప్పేసి ఆ పర్స్పెక్టివ్లో దేవుడు ఆయన నియమించాడు, దేవునిగా నియమించాడు అనేటువంటి మాటకు మీనింగ్ అది. ఇప్పుడు ఎలా అయితే ఒబే అయ్యాడో మన అహరోను గారు ఒబే అయ్యాడు, మాట్లాడేటప్పుడు కూడా ప్రభు అని చెప్పేసి తన తమ్ముడైనప్పటికీ కూడా ప్రభువుగా ఎందుకు మాట్లాడాడంటే ఆయన దేవుని తరఫున మధ్యవర్తిగాను దేవునికి ప్రవక్తగాను ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి జస్ట్ అక్కడ దేవుడు చెప్పినప్పుడు దేవుడుగా నియమించాడు అని చెప్పాడే తప్ప అలా అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు దేవుడు అని చెప్పేసి అనలేదు, ఆయన దేవుడు అని చెప్పేసి అనుకోలేదు. అలా అని చెప్పేసి దేవుడు అనటానికి జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు దేవుడుగా నియమించినంత మాత్రాన ఆయన దేవుడు కాదు అనేటువంటి విషయం మనకు క్లారిటీ తెలుసు. దేవుడు ఆయన్ని దేవుడుగా నియమించాడు. దేవుడుగా నియమించినప్పటికీ ఆయన దేవుడు కాదు, దేవునితో సమానుడు కాదు. దేవుడు అనేవాడు చావు పుట్టుకలు లేనివాడు, ఈయనకు చావు పుట్టుకలు ఉంది. జస్ట్ దేవునిగా నియమించాడు అని అంటే దాని మీనింగ్ వేరే ఉంది తప్ప ఆయన దేవునితో సమానుడు అని కాదు, ఆయన దేవుడు అని కూడా కాదు అనేటటువంటి క్లారిటీ మనకు తెలుసు. ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే దైవములు అని చెప్పేసి వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవములు అని చెప్పేసి అన్నారు కదా మీరు. ఆ క్వశ్చన్కి నా సమాధానం ఏంటంటే దైవములు అని అంటే మీరు దేవుళ్ళు అనే మీనింగ్ అయితే నేను తీసుకోలేదు. నాకు బైబిల్ ఇచ్చినటువంటిది యేసుక్రీస్తు ప్రభువు వారు సందర్భానుసారంగా అక్కడ చెప్పినటువంటి మాట కానివ్వండి, దాంతోపాటు అది ఎక్కడైతే కోట్ చేయబడిందో కీర్తనలో ఉన్నటువంటి 86లో ఉన్నటువంటి మాటను బట్టి దైవములు అని అంటే సర్వోన్నతుని కుమారులు లేదా దేవుని కుమారుడు అనే మీనింగ్తో అక్కడ కానీ ఇక్కడ కానీ రెండు సందర్భాల్లో మనకు అర్థమవుతా వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి దైవములు అని అంటే దేవుళ్ళు అని అయితే నేను తీసుకోను, సర్వోన్నతుని కుమారులు అనే మీనింగ్ నేను తీసుకుంటాను. ఇది నా సమాధానం అన్నగారు. అయిపోయిందా మీది? అయిపోయింది అన్నగారు. రైట్, నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం రాలా. ఓకే. 82వ కీర్తనలో మాట్లాడిన దాన్ని తర్వాత మాట్లాడదాం. ఓకే.
దేవుడు అంటే ప్రార్థించాలి, దేవుడు అంటే ఎవరికొరకు దేవుడు అవ్వాలి, దేవుడు అంటే ఖచ్చితంగా ఆరాధించబడాలి అనే ఆ బేసిక్ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అనేది నాకు ఫస్ట్ క్వశ్చన్. అది బైబిల్ నుంచి నేర్చుకున్నావా అంటే బైబిల్ ఎక్కడ? దేవుడు అంటే ఖచ్చితంగా ఆరాధించబడాలి, దేవుడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రార్థించాలి, దేవుడు అంటే ఖచ్చితంగా ఆయన్ని ఎవరో ఒకరు దేవుడు అయి ఉండాలి అనే ఈ ప్రిన్సిపల్ ఎక్కడదనేది నాకు ప్రశ్న. రైట్, దీనికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు దేవుడు అంటే ఖచ్చితంగా ఆరాధింపబడాలి, దేవుడు అంటే ఎవరికో ఒకరికి దేవుడై ఉండాలి అనేటువంటి మాట మీరు అన్నారు కాబట్టి ఇది బైబిల్లోదా నీ సొంతదా అని చెప్పేసి మీరు అన్నారు. దాంతోపాటు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి అని అంటే, ఇప్పుడు మోషే గారు కూడా దేవుడు అని చెప్పేసి దేవుడు మోషే గారిని దేవుడుగా నియమించాడు కదా అని చెప్పేసి అని అన్నాడు. దాన్ని రిఫరల్గా లేదంటే రెఫరెన్స్గా తీసుకొని మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మోషే గారిని దేవుడు దేవునిగా నియమించినప్పటికీ ఆయన్ని ఆరాధించకపోయినప్పటికీ ఆయనకి ఎవరు ప్రార్థన చేయకపోయినప్పటికీ కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు అనేటువంటి యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారన్న. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని మీరు ఎలా అంటున్నారు అని నాకు అర్థమవుతుంది అని అంటే, మోషే ఎలాగైతే దేవుడు అని అనబడ్డాడో అలా యేసుక్రీస్తు దేవుడు అనబడ్డాడు అంతే తప్ప ఆయన్ని ఆరాధించాలి పూజించాలి అని కాదు అనే యాంగిల్లో మీరు మాట్లాడుతున్నట్టు నాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మోషేని రిఫరల్గా చూపించారు కాబట్టి, ఒకవేళ మోషే ఏ విధంగా అయితే దేవుడు అనబడ్డాడో అంతే తప్ప అంతకు మించి కాదు అని ఒకవేళ మీరు అంటే గనక, అప్పుడు మోషే గారిని దేవుడుగా దేవుడు నియమించినప్పటికీ కూడా ఆయన దేవుడు కాదు అని మనం చెప్పగలుగుతున్నాం. అదే విధానంలో నేను కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుడుగా ఒకవేళ మీరు అనుకున్నప్పటికీ కూడా ఆయన దేవుడు కాదు, దేవునితో సమానుడు కాదు. మోషే గారు ఎలాగైతే దేవుడితో సమానుడు కాదో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవునితో సమానుడు కాదు. ఎందుకంటే దేవునికి చావు పుట్టుకలు లేవు, మోషే గారికి ఉన్నాయి. ఇక శక్తి సామర్థ్యాల విషయానికి వస్తే మోషే గారు దేవుని మీద ఆధారపడ్డాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కంప్లీట్గా దేవునిపై బేస్ ఆధారపడి తన జీవితం కొనసాగుతూ ఉంటుంది. అది భూలోకానికి వచ్చినప్పుడు కానీ, రాకముందు కానీ, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కానీ కంప్లీట్గా దేవునిపై ఆధారపడి ఆయన జీవిస్తున్నట్టుగా మనకు బైబిల్ సమాధానం ఇస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడు కాదు. కాబట్టి దేవుడు అని అంటే ఆయన ఒక్క దేవుడే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఒక్క దేవుడు ఎవరు అని అన్నప్పుడు యెహోవాను లేదా తండ్రిని చూపించిన తర్వాత మరలా యేసుక్రీస్తును దేవుడు అని అంటే రెండో దేవుడు అని చెప్తున్నట్టే కదా. మనం ఒక పక్క దేవుడు ఒక్కడే అని చెప్తూ మళ్ళీ రెండో పక్క ఈయన కూడా దేవుడే అని చెప్పటంలో ఒక క్లారిటీ కానీ ఒక విధానం మిస్ అవుతుంది కదా సమాజానికి. మనం చెప్పేటప్పుడు దేవుడు ఒక్కడే అని చెబుతూనే రెండు విధాలుగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. సో ఎలాగా దేవునితో సమానుడు కాదు అని అన్నప్పుడు దైవత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవునితో సమానుడు కాదు, ఈయన దేవుని కుమారుడు అని పరిపూర్ణంగా 100% నమ్మితేనే మనకు నిత్యం వస్తుందని బైబిల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత దేవుని కుమారుడు ఈయన, దేవుడు ఒక్కడే ఆయన అని చెప్పుకుంటూ ముందుకు సాగితే నిత్యజీవం ఇస్తా అని చెప్పేసి ఆయన అన్నప్పుడు మనకి ఇబ్బంది లేదు కదా. మళ్ళీ ఎవరి మెప్పు కోసమో లేదంటే ఎవరైనా ఏదన్నా అబ్జెక్షన్ పలుకుతారేమో అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని ఆలోచించి దేవుడే అని చెప్పి మళ్ళీ నాకు దేవుడు కాదని చెప్పి దేవుడే కానీ ఆరాధన చేయకూడదని చెప్పి ఆరాధన చేయకూడదు కేవలం మోషే గారితో పోల్చినప్పుడు మోషే గారిని ఓపెన్గా చెప్తాం. మనం చెప్పడానికి భయపడతామా? మోషే గారు దేవుడుగా పలానా వ్యక్తికి నియమించినప్పటికీ ఆయన దేవుడు కాదబ్బా, దేవుడు మనందరికీ ఒకడే అని ఎలాగైతే చెప్తున్నామో అదే యాంగిల్లో నేను ముందు తీసుకొచ్చాను. నేను అడిగిన దానికి సమాధానం మళ్ళీ రాలేదు, ఎందుకంటే బిబ్లికల్గా ఆన్సర్ ఒక్క నిమిషం మీరు తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేది ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదు. ఓకే, మీరు రాసుకోండి మర్చిపోతే. నేను అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్. దేవుడు అంటే ఆరాధించబడాలనేది బిబ్లికల్గా నాకు తెలిసి 66 పుస్తకాల్లో ఏ వచ్చినో చెప్పట్లా. దేవుడు అంటే ప్రార్థించాలి ఆయనకి అనేది ఏ వచ్చినో డైరెక్ట్ స్టేట్మెంట్ లేదు. దేవుడు అంటే ఎవరికో ఒకరు దేవుడు అయి ఉండాలనే స్టేట్మెంట్ అసలు బిబ్లికల్ స్టేట్మెంట్ బైబిల్ ఎక్కడ 66 పుస్తకాల్లో నాకు కనపడలే. ఎవడని చూపిస్తాడేమో 28 సంవత్సరాలు చూస్తున్నాను. నీకులాగే చాలా మంది మేధావులు అనబడే వాళ్ళకి ప్రశ్నించాను, ఎవరు సమాధానం చెప్పట్లా. ఇప్పటికి 2 సార్లు నీకు ప్రశ్నించినా డైరెక్ట్ దాంట్లో నుంచి రావట్లేదంటే నువ్వు కూడా ఎక్కడ చదవలేదని నాకు అర్థమవుతుంది. దీనికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పడానికి బిబ్లికల్గా బేస్ లేదని నాకు క్లియర్ అర్థమవుతుంది. రెండవది, మోషేతో కంపేర్ చేశారు అని అంటే నేను ఒక్కడనే కంపేర్ చేయలేదు,
ధర్మశాస్త్రం మోషే ద్వారా, కృపాసత్యం యేసు ప్రభు ద్వారా అని అపోస్తులు కంపేర్ చేశారు. మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని హెబ్రీ రచయిత కంపేర్ చేశారు. అవును. ఓకేనా? యేసు ప్రభుని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులతో చాలా మందితో కంపేర్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలు ఉన్నాయి. సో అదేమి పాపం కాదు, అదేమి యేసుక్రీస్తుని తగ్గించడం కాదు. కాదు, ఇప్పుడు మనం చేసింది కాదు కదా. కాదు 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 డైరెక్ట్ గా దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి ప్రవక్తలు అపోస్తులు చేశారు కంపారిజన్. అవును అవును. నా వంటి ఓ ప్రవక్త అని అన్నప్పుడు మోషే ఈయన ఈక్వల్ అన్నా. మోషేతో ద్వితీయోపదేశకాండం 18:18 అన్నాడు, నీ వంటి ఒక ప్రవక్తను పంపుతాడని. ఇక్కడ కంపారిజన్ చేసేసరికి సేమ్ యాటిట్యూడ్, ఆయనకి భార్య ఈయనకి భార్య అని ముస్లిం లాగా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అవును. ఆయన పిల్లలు ఉన్నారు, ఈయన పిల్లలు లేరు. కాబట్టి కంపేరింగ్ చేసినప్పుడు ఏ విషయంలోనంటే ఒక చట్టానికి ఆయన ప్రతినిధిగా ఉన్నాడు, ఇంకో చట్టానికి ఈయన ప్రతినిధిగా ఉన్నాడు. ఎక్కడెక్కడ కాంట్రవర్సీ లేకుండా కంపారిజన్ స్టడీ చేయాలో ఆ విషయాల్లోకి వెళ్ళాలి. కానీ ఆయన పెళ్ళైంది దీనికి అయిందా, కాబట్టి మహమ్మద్ ప్రవక్త అయింది, ఆయనే మోషే చెప్పిన ప్రవక్త అనే దగ్గరకు వచ్చామనుకో కాంట్రవర్సీకి వెళ్ళి ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ అంటే అర్థం చేసుకునేవాడు ఆ స్థాయిలో వాళ్ళకి అర్థమైంది. సరే, నేను ఈయన మోషే ఒకటని నేను చెప్పలా, మీకు అలాగ అర్థమైంది అన్నారు, మీరు అన్నారని అనలా. నాతో మాట్లాడిన వాళ్ళు చాలామంది, నాకు కామెంట్లు పెట్టేవాళ్ళు చాలామంది ఈయన మోషేతో ఇద్దరు ఒకటే అని చెప్తున్నాడని అన్నారు. నాకు అలాగ అర్థమైందని నువ్వు అన్నావు, కొంచెం ఒక స్టెప్, ఎందుకంటే కాస్త చదువుకున్నా లెట్ మీ కంప్లీట్, కాస్త కొత్త నీకు యథార్థత ఉంది కనుక నేను అన్నాను అనేది డిక్లేర్ చేయకుండా నీకు అర్థమైంది అలాగని చెప్పావు. రైట్? అది అది అంతేనా? నేను చేయలేదు అది. నేను ఎప్పుడు మోషేతో కంపారిజన్ ఈక్వల్ అని చెప్పను. అసలు భూమి మీద ఎవడో ఆయనకి ఈక్వల్ కాదని చెప్తాను. నా ఉపదేశాలు ఎక్కడ కూడా యోసేపుతో కంపేర్ చేసిన, మోషేతో కంపేర్ చేసిన, దావీదుతో కంపేర్ చేసిన, ఇంకెవరితో కంపేర్ చేసిన, లిటరల్గా శరీర సంబంధంగా జీవించిన జీవితానికి సంబంధించి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. అంతేగాని ఎగ్జాక్ట్గా దావీదు ఈయన ఒకటే ఇంక వేరేదేం లేదు అనేది నా టీచింగ్ కాదు. ఓకేనా? ఈయన వాళ్ళతో కంపారిటివ్ స్టడీ చేసినప్పటికీ వాళ్ళు వేరు ఈయన వేరు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతా. హెబ్రీ రచయిత కూడా దాన్ని స్థాపించాడు 13 అధ్యాయాల్లో. దేవదత్తులతో కంపేర్ చేశాడు, దేవదత్తుల కంటే గొప్పడని చెప్పాడు. ప్రధాన యాజకుడితో కంపేర్ చేశాడు, ప్రధాన యాజకుడి కంటే గొప్పడని చెప్పాడు. మోషేతో కంపేర్ చేశాడు, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైనవాడు, ఈయన దేవుని ఇంటి మీదే నమ్మకమైనవాడు అన్నాడు. సో ఇక్కడ కంపేర్ చేసినంత మాత్రాన దే ఆర్ ఈక్వల్ విత్ జీసస్ క్రైస్ట్ అనేది నా టీచింగ్ కాదు. నేను ఎప్పుడు అలా టీచింగ్ చేయను. నాకు అలాగ అర్థం కావాలి బైబిల్. ఈయన మీరన్నారు కదా దేవునితో సమానుడు కాదని, ఆయన సంకల్పానికి ముందు, దేవుడు తనలో తాను సంకల్పాన్ని చేయకముందు ఈక్వల్ విత్ గాడ్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను, స్ట్రాంగ్గా ప్రార్థన చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ, అంటే విడిచిపెట్టాలని ఎంచుకొని వచ్చాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు అన్నాడు. ఆయన సమానుడు కాదు, తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆయన తక్కువవాడే కదా. తను తాను తగ్గించుకోవాల్సిన అవసరం ఎప్పుడు ఏర్పడింది? ఆయన ఈక్వాలిటీ ఉన్నప్పుడే తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. నా వేలో నేను నమ్మింది చెప్తున్నాను. రైట్, ఇంకా అసలు పాయింట్కి వచ్చేద్దాం, అది తర్వాత మాట్లాడదాం. మోషే దేవుడు అసలు పాయింట్, ఆ పాయింట్కి వచ్చేస్తున్నాను. మోషే అందుకే దీన్ని చెప్పే ముందు అది చెప్పింది నేను అదే. మోషే దేవుడు అని అంటే దేవుని ప్రతినిధి. దేవుడు అంటే దేవుడే. ఎలా దేవుడు? దేవుడే దేవుడు అన్న తర్వాత నువ్వు కాదు నేను నాకు అలా అర్థం అవ్వలేదని అంటే బైబిల్లో దేవుడు చెప్పిందని నమ్మట్లేదని నేను అనుకుంటాను. ఆయన దేవుడే, కానీ తండ్రి అయిన దేవుడు లాంటి కాదు. ఆయన దేవుడే, యేసు ప్రభు లాంటి దేవుడు కాదు. ఆయన దేవుడే, దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవంలో అన్నటువంటి ఆ దేవుడు కాదు. దేవుని కుమారులు దైవాలు అన్నటువంటి కాన్సెప్ట్లు వేరు. దేవుడు అంటే మోషేను పరోకి అహరోనికి దేవుడు అనే కాన్సెప్ట్ వేరు, యేసు ప్రభు దేవుడు అనే కాన్సెప్ట్ వేరు. నా స్టాండర్డ్ అది కాదు. ఏది? మోషే లాంటి దేవుడే, దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు లాంటి దేవుడు ఈయన అని వినేవాడికి అలాగ అర్థం అవచ్చు. మీకు అర్థమైనట్టు వాళ్ళకి అర్థం అవచ్చు. కొంతమంది వాళ్ళకి అర్థమైన దాన్ని అదే నిజం అనుకొని దాన్ని డిక్లరేషన్ చేస్తున్నారు. ఓకేనా? మెసేజ్లో కానీ, అదే కామెంట్స్లో కానీ, ఫోన్ చేసినప్పుడు కానీ, లేదా ఇంకెవరితోనైనా నా గురించి పంచుకున్నప్పుడు కానీ వాళ్ళ యొక్క వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుందంటే యేసు ప్రభు మోషే ఇద్దరు ఈక్వల్, దేవుని కుమారులు దైవాలు అన్నారు కాబట్టి వీళ్ళు యేసు ప్రభు ఈక్వల్ అని ఈయన చెప్తున్నాడు అని చెప్పారు కొంతమంది. నేను ఎక్కడ చెప్పలేదు, నా ప్రసంగాలు ఎక్కడ అలాంటి
చిన్న పాయింట్ కూడా మీకు దొరకదు. కాకపోతే ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని ముందు ఫైండ్ అవుట్ చేయాలి. భగవాన్ దాస్ గారు ఏం చెప్పాడు అనేది ముందు నేను ఫైండ్ అవుట్ చేయాలి. నాకు అర్థం కాకపోతే నేను ఒకసారి అడిగి తెలుసుకోవాలి. తమ్ముడు నువ్వు ఇదేనా చెప్పింది, అవును, ఏమే రైట్ అని కూడా అడుగుతున్నా నేను. మీరు చెప్పింది ఇదే కదా, నాకు అర్థమైంది ఇదే కదా, మీరు చెప్పింది అదేనా లేదా ఇంకేదైనా అర్థం ఉందా, మీ ఒపీనియన్ ఏంటి అసలు దీని మీద అని నేను కన్ఫర్మ్ చేసుకొని తమ్ముడు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా తర్వాత నేను అతని విశ్వాసం ఇదని చెప్తాను. అవును. అలా కాకుండా కొంతమందికి తొందరపాటు నిర్ణయాలు, అసలు వాళ్ళు ఏం చెప్పారో అర్థం చేసుకోకుండా, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోకుండా, అసలు వాళ్ళ మైండ్లో దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకోకుండా ఎన్నే తీసుకెళ్ళి యేసు ప్రభువుని మోసేతో సమానం చేశాడు, దేవుని వాక్యం వరకు వచ్చిన వాళ్ళు దైవాలు అన్నాడు దాంతో సమానం చేశాడు అవును. అనే దగ్గరికి వచ్చేస్తారు. దట్ ఈస్ నాట్ రైట్ స్టాండర్డ్ అని అంటాను నేను. అది కరెక్ట్ తీర్మానం కాదు, ఆ స్టాండర్డ్ సరైనది కాదు. ఎవరి విషయంలోనైనా, అవును. మీ విషయంలో నేను కూడా నాకు అర్థం కాదు ఇంకోసారి అడుగుతాను, ఫోన్ చేసి అడుగుతాను, లేకపోతే నేరుగా వచ్చి అడుగుతాను. నాకు అంత అవసరం అనుకుని మిరియాలు కూడా వస్తాను, వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడతాను ఏంటి స్టాండర్డ్ దీని మీద అని. నాకు అర్థమైంది అనుకో ఇది అని చెప్తాను. ఒకవేళ ఆయనకు అది కాదు నేను అన్నాను అనుకో ఖచ్చితంగా మాట్లాడతాం. ఓకే, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, మోషే దేవుడుగా నియమించబడ్డాడు. మీరు మాట్లాడిన దానికి వస్తున్నాను. ఓకే, ఓకే. యోహాను సువార్త 1:1-2 వచనాలు చదివినప్పుడు ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యము దేవుడై ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు మోషే లేకుండా ఏమీ కలగలేదని బైబిల్ చెప్పట్లా. అవును. మోషే కంటే 2500 సంవత్సరాలకు ముందే సమస్తం నిర్మించబడింది, అది నిర్మించబడింది. సృష్టి యావత్తు నిర్మాణమైన 2500 సంవత్సరాల తర్వాత వచ్చినవాడు మోషే. యేసు ప్రభు సృష్టికి ముందున్నవాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే కలగజేయబడిన వాటిలో ఆయన లేడు, కలగజేసిన వారిలో ఆయన ఉన్నాడు. దేవుడు ఒక్కడే కలగజేశాడనే విశ్వాసం కొందరికి ఉంది, నేను నమ్ముతాను. కానీ ఆయన త్రూగా ఆయన డైరెక్ట్గా ఏ పని చేయాలో త్రూగా ఎవరో ఒకరి ద్వారా చేశాడు. ఈవెన్ ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం అన్నాడు అపోస్తలుల గారు 7:53. అంటే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి దేవుడు దేవదూతలు కూడా వాడుకున్నాడు మోషేతో పాటు. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ జన్మలో అంతమంది కుమారుల ద్వారా మనతో మాట్లాడిన అన్నాడు. అంటే మాట్లాడటానికి ఆయన ఎవరో ఒకరు ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన డైరెక్ట్గా మాట్లాడాలి. ఒకళ్ళు అదే నిజమైతే యోహాను సువార్త 5:39 మీరు ఏ కాలం ముందు ఆయన స్వరం లేదనే స్టేట్మెంట్ యేసు ప్రభు చెప్పింది రాంగ్ అయిపోద్ది. డైరెక్ట్గా అసలు ఎవరితో మాట్లాడలేదు ఆయన. త్రూ ఏంజల్స్, త్రూ ప్రాఫిట్స్, ఎవరో ఒకళ్ళ ద్వారా సందేశం వెళ్ళేది అక్కడికి. ఆ సందేశం వాళ్ళు చెప్పినప్పుడు ఆయనే మాట్లాడుతున్నట్టుగా భక్తులు ఫీల్ అయ్యారు. ఫిబ్రవరి 11:27 ప్రకారం మోషే అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా చూడలా. అది ఎలా మాట్లాడింది తెలుసు దేవదూతని, మోషేతో మాట్లాడిన దేవదూతే, మోషే కనబడిన దేవదూతని అపోస్తలుల గారు 7 అధ్యాయాల స్తపను స్టేట్మెంట్ క్లియర్ చేశాడు. ఓకే, మోషే కూడా క్లారిటీ ఉంది, కనబడిన దేవుడు కాదు దేవదూతని, నిర్గమకాండ 3 అధ్యాయాలకు వెళ్తే. సో అతనికి ఉంది క్లారిటీ, కానీ అతని ఫీలింగ్ ఏంటి, అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు. వాస్తవానికి ఆయన అదృశ్యుడని తెలుసు, దృశ్యమైన వాడు కాదని తెలుసు, అయినా సరే చూస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. కాబట్టి మోషేకి యేసు ప్రభుకి అసలు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్ని సిమిలారిటీస్ ఉన్నప్పటికీ చాలా డిఫరెన్సెస్. మోషే లాంటి దేవుడు కాదు ఈయన, ఆయన ఫరోకు మాత్రము దేవుడని నియమించబడ్డాడు, అది అహరోనుకు మాత్రం దేవుడని నియమించబడ్డాడు. అంతే తప్ప నియమించబడిన దేవుడు వేరు, తనకు తానుగా దేవుడై ఉన్నాడు ఈయన అనేది నేను స్ట్రాంగ్ నమ్ముతున్నాను. యోహాను సువార్త 1:1-2 వచనాల్లో ఎక్కడున్నాడు ఈయన, దేవుని యొద్ద ఉన్నాడు. ఎలా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. నేను క్లియర్గా సృష్టికి ముందు 3 ఉన్నారని నమ్ముతున్నాను. అంటే దేవదూతలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వేరే సంగతి. వాళ్ళు కూడా సృజించబడిన వారు అనేటానికి నేను కొన్ని వచనాలు బట్టి ఒక నిర్ణయానికి వచ్చాను. సరే, దేవదూతలు సాతానీయులు కాసేపు పక్కన పెడితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ 3 సృష్టికి ముందే ఉన్నారు. 3 కూడా ఎటర్నల్ బీయింగ్స్ అని నమ్ముతున్నాను. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, వాళ్ళు తమకు తాముగా ఉన్నవారే, నిత్యులు. ఫిబ్రవరి 9:15 ప్రకారం నిత్యుడుగా ఆత్మని పరిశుద్ధాత్మని అన్నాడు. యేసు ప్రభు కూడా తనకు తానుగా ఉన్నవాడు, కలిగి ఉన్న వాటిలో ఆయన లేడు, కలగజేసిన వాటిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు కలగజేసిన అనే దగ్గరకు వచ్చినప్పుడు ఆదికాండ 1:26లో మన స్వరూపమందు అని అన్నాడు. మన అనే మాట వాడాడు అక్కడ. 11వ అధ్యాయంలో మనము దిగిపోయి అన్నాడు.
3వ అధ్యాయంలో ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన అని అన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 26 వచనంలో మన స్వరూపం అంది అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనము దిగిపోయి, ఆదికాండం 11వ అధ్యాయంలో మనము దిగిపోయి అన్నాడు. ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన అని 3వ అధ్యాయులు అన్నాడు ఆదికాండంలో. అంటే మన అనే దగ్గర సమ్మెక్స్ ఎవరు ఉన్నారు? ఫిగర్ ఎగ్జాక్ట్గా ఈ 3 అని నేను ఎలాగ అనగలుగుతున్నాను అంటే అంతకు ఎగ్జాక్ట్గానే నేను కూడా చెప్తున్నాను మీరు అనుకోకపోతే. నాకున్నటువంటి దాన్ని ఇక ఎవరున్నారు? దేవదూతలు నిత్యులు కాదు, సాతాను నిత్యుడు కాదు. ఇప్పుడు ఉన్నది ఎవరప్పుడు? దేవుడు నిత్యుడు, ఆత్మ నిత్యుడు, నిత్యుడుగా ఆత్మ అని అన్నాడు. యేసుప్రభువారు తనకు తానుగా ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడై ఉండెను అని అన్నాడు. దేవుడుగా చేయబడినవాడు కాదు. సో మన అంటే అక్కడ దేవుని స్వరూపమందు, మన స్వరూపమందు అన్నాడంటే ఆయన స్వరూపమందు ఎవరున్నారని చూస్తే కొత్త నిబంధనలో అపోస్తులు చెప్పిన దాన్ని బట్టి దేవుడాత్మ, పరిశుద్ధాత్ముడు ఆత్మ. దేవుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో, దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతమైంది, దేవ స్వభావం కలిగిన వాడు, ఆయన స్వరూపులు ఉన్నవాడు. కొలసి 1:15 ప్రకారం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని అన్నాడు. కాబట్టి ఆ స్వరూపం కలిగినటువంటి ఇంకొక 2 ఉన్నారు. సో 3 ఉన్నారు అక్కడ అనేది నేను క్లియర్గా నమ్ముతున్నాను. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ 3 ఇటర్నల్ ఇండివిజువల్ బీయింగ్స్. 3 కూడా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే సపరేట్గా ఉన్నారు. ఓకే, వాళ్ళ 3లో ఏ విధమైనటువంటి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఈ డిఫరెన్సెస్ అయితే అప్పుడు లేవు. ఎఫెసీ 1:15 ప్రకారం తనలో తాను దేవుడు సంకల్పించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు అనే ఒక సంకల్పాన్ని గురించి మాట్లాడతాడు. 3వ వచనం నుంచి మనం 10వ వచనం వరకు చదువుకుంటూ వస్తే దేవునికి ఒక సంకల్పం ఉందనేది అన్ని కాలాలు ఉందనేది మనకు అర్థమవుతుంది. పేతురు మొదటి పత్రికలో 1:18 నుంచి 20 వచనాలు చదివినప్పుడు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే విమోచన క్రయధనం చెల్లించడానికి నియమించబడ్డాడు యేసుప్రభువారు. ఇప్పుడు ఇక్కడ ఏం కనపడింది, నాకేం అర్థమైందంటే నియమించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, నియమింపబడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇద్దరు ఎక్కడున్నారని అంటే ఇద్దరు నిత్యత్వంలోనే ఉన్నారు. నియమించిన ఆయన అక్కడే ఉన్నాడు, నియమించబడిన ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ నియామకం అనే ఈ ఆలోచన అసలు లేనప్పుడు ఎలా ఉన్నారు అనేది నాకు ఫిలిప్పీ పత్రిక చదివినప్పుడు 2వ అధ్యాయం అర్థమైందంటే దే ఆర్ ఈక్వల్. ఎప్పుడైతే ఆయన సంకల్పం కొరకు తను తాను తగ్గించుకున్నాడో సంకల్పాన్ని బట్టి, అప్పుడు ఈయన తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పాడు. నా తండ్రి నాకంటే గొప్పవాడని ఆయన చెప్పాడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడని ఆయన చెప్పాడు. 3 లోకాల్లో సర్వాధికారం అప్పగించిన దేవుడు మాత్రం ఈయనకి పైగానే ఉన్నాడు, ఈయనకి శిరస్సుగానే ఉన్నాడు అనేది క్లియర్గా అపోస్తులు బోధించారు. సో తండ్రి అక్కడే ఉన్నాడు, సుప్రీంగానే ఉన్నాడు. ఆయనకి లోబడి తనని తాను తగ్గించుకొని యేసుప్రభువారు సమానమైన హోదాను కూడా తగ్గించుకొని ఆ సంకల్పంలో భాగంగా ప్రాణం పెట్టాడు. ఆ సంకల్పంలో భాగంగా ఆయనకి ఏం చెప్పమంటే అది చెప్పాడు, ఏం చేయమంటే అది చేశాడు. నేను మాట్లాడలేదు అన్నాడు. నన్ను పంపిన వాని యొద్ద నేర్చుకున్న విషయాలు నేను మాట్లాడుతున్నా అన్నాడు. ఒకటి. రెండోది, బలి అర్పణ నీవు కాలేదు కానీ నీవు నాకు ఒక శరీరం అర్పించేదివి, నీ చిత్తం నెరవేర్చడానికి దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా తండ్రి నీ చిత్తమే దిగిన నా ఎదురుని తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించను కాకంటే కంప్లీట్గా ఒక ఒబీడియంట్ పర్సన్లా నాకు అనిపించాడు. నాకు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో కూడా ఒక మాట అంటాడు, శరీరధారిగా ఉన్న దినములలోనూ మహారాధనతోనూ కన్నీళ్లతోనూ తన మరణాన్ని తప్పించగలవానికి ప్రార్థనలు యాచలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను అని అంటాడు. అంటే శరీరధారి ఉన్న రోజుల్లో శరీరంగా ఉన్నప్పుడు, నరుడుగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఆయన దైవ విధేయుడు. శరీరానికి రాకముందు కూడా దేవుని సంకల్పానికి విధేయ చూపి ప్రాణం పెట్టడానికి సిద్ధపడినప్పుడు ఆయన నియామకం జరిగింది సృష్టికి ముందే. అసలు ఈ నియామకం ఈ ఆలోచన లేనప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దే ఆర్ ఈక్వల్గా ఉన్నారు అనేది మీరు నమ్ముతున్నారు. నేను స్టాండర్డ్ నమ్ముతున్నాను. ఇది ఎప్పటికీ అలాగే ఉంటుంది అనేది కూడా నమ్ముతున్నాను. తండ్రికి రాజ్యాన్ని అప్పగించిన తర్వాత కూడా ఆయనే లోబడును, తానే లోబడును అంటాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు చదివితే అప్పగించిన తర్వాత అప్పగించిన ఆయన మాత్రం ఆయనకు పైగానే ఉన్నాడు. సమస్తం తనకు అప్పగించిన దేవునికి రాజ్యాన్ని అప్పగించి సంఘాన్ని అప్పగించి తానే లోబడును అన్నాడు. అంటే ఆ తర్వాత కూడా లోబడి ఉంటాడు అనేది నాకు బైబిల్లో అర్థమైనటువంటి విషయం. అంటే కంప్లీట్ గా నెక్స్ట్ లైఫ్ అంటే ఎటర్నల్ గా దేవునికి యేసుప్రభు లోబడి ఉంటాడు. ఇక నెక్స్ట్ కంప్లీట్ ఎప్పుడైతే తను తాను తగ్గించుకున్నాడో అప్పటి నుంచి లోబడటమే.
భూమి మీద రాకముందు లోబడి ఉన్నాడు, భూమి మీదకి వచ్చాక లోబడి ఉన్నాడు, ఆరోహణం అయిన తర్వాత ఇప్పుడు లోబడి ఉన్నాడు, మరలా వచ్చి తండ్రికి రాజ్యాన్ని అప్పగించిన తర్వాత కూడా లోబడే ఉంటాడు, ఎప్పటికీ లోబడే ఉంటాడు. ఓకే, ఆ లేఖనాలు బట్టి నేను అది నమ్ముతాను. కాబట్టి మోషేకి యేసుప్రభుకి కొన్ని సిమిలారిటీస్ ఇప్పుడు మళ్ళా ఈక్వల్ స్థానానికి ఎప్పుడు చేరుకోలేడు. లేదు అసలు నాకు చెప్పలే, గ్రంథంలో నేను చదవలా. ఒకవేళ ఈక్వల్ అవుతాడని ఎవరని చెప్తే ఏదైనా లేఖనం చూపించమని అడుగుతున్నా, ఎవరు చూపించలే. అంతే, అదే నేను అది అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన దేవుడు కాదు, మనుషుడు కాదు, దేవుడు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాడు. ఎవరు చెప్పారు అది ఆయన ఈక్వల్గా ఉన్నాడని? ఎవరు చెప్పారు అది అని అంటే, ఆయన కుడిపార్శ్వంలో ఉన్నాడు అన్నాడు, కానీ ఈయన శిరస్సుగా ఉన్నాడని అపోస్తులు చెప్పారు. తండ్రి యేసు ప్రభు శిరస్సుగా ఉన్నాడు అన్నాడు. అప్పగించిన ఆయన తప్ప సమస్తం ఆయన పాదాల కింద ఉందని చెప్పారు. సో ఇప్పుడు ఆయనకి బాస్ ఉన్నాడు, శిరస్సు ఉన్నాడు. రాజ్యం కూడా ఆయనదే. యెహోవా రాజ్య సింహాసనం మీద దావీదు సంతానం కూర్చున్నారు. దావీదు కుమారుడుగా యేసు ప్రభు కూడా యెహోవా రాజ్య సింహాసనం మీదే కూర్చున్నాడు. అది యెహోవా రాజ్య సింహాసనం అని పిలువబడింది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28 అధ్యాయం 5-6 వచనాలు. దాని మీద సొలొమోను కూర్చున్నాడు, తర్వాత రెహబాము కూర్చున్నాడు, దాని మీద ఇంకొక 20 మంది కూర్చున్నారు. ఫైనల్ గా అది కొంత 400 years బ్లాక్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత అది యేసు ప్రభు ద్వారా మరలా రీఎస్టాబ్లిష్డ్ అయింది. ఆయనే దేవుని యొక్క దావీదు యొక్క రాజ్య సింహాసనం మీద, అంటే దేవుని యొక్క రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పటికీ లోబడే ఉంటాడు అనేది నాకు అర్థమైంది. కాదు ఇప్పుడు ఆయన ఈక్వల్ అయ్యాడు అనేది ఎవరని చెప్పినా, లేదు కొన్నిట్లో సమానం కొన్నిట్లో సమానం కాదని ఎవరని చెప్పినా, ఏ లేఖనాలు బట్టి అడుగుతున్నా ఎవరు చెప్పట్లా. వెరీ గుడ్. అన్నిట్లో సమానమే, అన్నిట్లో తగ్గించుకున్నాడు అనేది నా ఒపీనియన్. కాదు కొంతమంది డివైడ్ చేశారు, ఇదిగో ఈ విషయాల్లో సమానం కాదు, ఇది ఈ విషయాల్లో సమానం అని. ఎక్కడ బైబిల్లో స్క్రిప్చర్ ఏంటి? ఏ లేఖనాన్ని బట్టి ఫలాని విషయంలో సమానం, ఇప్పుడు ఫలాని విషయంలో కాదని చెప్తున్నాం. నాకైతే ఏమర్థమైందంటే అన్ని విషయాల్లో సమానం ఉంది ఆయనకి. దేవుడై ఉన్నాడు, దేవుడు ఈక్వల్గా ఉన్నాడు, అన్నిట్లో తగ్గించుకున్నాడు, ఎప్పటికీ తగ్గించుకునే ఉంటాడు. కాబట్టి మనుషులు ఎలాగైతే దేవుని వాక్యం వచ్చినారు దైవములని అంటే, వారికి వచ్చిన వాక్యాన్ని బట్టి, వాక్యానుసారమైన నడవడికను బట్టి, దైవ స్వభావాన్ని ఉద్దేశించి అక్కడ దేవుని కుమారులు అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు. దేవుని కుమారులు అంటే ఆదికాండం 6వ అధ్యాయంలో మన కాన్సెప్ట్ చూసిన షేతీలు. దేవుని నరుల కుమారులు అంటే అక్కడ కయ్యను సంబంధించినటువంటి వంశులు వచ్చిన వాడు. అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు దేవుని కుమారుడు. అంటే దేవుని వాక్యం తెలిస్తేనే కదా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేది. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారు దైవములు అనే మాట నేను ఇప్పుడు నమ్ముతున్నా. కానీ యెహోవా లాంటి దేవుడు కాదు, నేను యేసుప్రభు లాంటి దేవుడు కాదు, పరిశుద్ధాత్మ లాంటి దేవుడు కాదు, ఈవెన్ మోషే లాంటి దేవుడు కూడా కాదు. నేను ఫరోకు దేవుడు కాదు, నేను అహరోనుకు దేవుడు కాదు, నేను అసలు ఎవరికి దేవుడు కాదు. బట్ నేను దేవుడిని. నాకు దేవుని వాక్యం వచ్చిన కాదు, నేను దేవుడిని. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వాళ్ళందరూ దైవాలు. వాళ్ళు ఎవరికి దేవుళ్ళు అనేది బైబిల్ చెప్పట్లే. అసలు దేవుడు అంటే ఎవరో ఒకరు దేవుడు అవ్వాలనే స్టేట్మెంట్ మనుషుని యొక్క ఆలోచన తప్ప బైబిల్ స్టేట్మెంట్ కాదు. వచ్చిన ప్రశ్న అడగొచ్చా? చిన్నదే అడుగు. ఫైనల్గా అంటే మీరు చెప్పిన దాంట్లో ఉన్నది నేను చెప్తా. దానికంటే చిన్న ప్రశ్న అన్నాను. టోటల్గా పూజింపబడేవారు కానివచ్చు, పూజింపబడని వారు కావచ్చు, ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? దేవుళ్ళు అనేవారు ఎంతమంది? సరే, బైబిల్ దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అనే మాట ఒకటి వాడతాడు. మనకి ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయాలు కానీ, యెహోషువ గ్రంథం 22:22లో కానీ, ఓకే, కల్తీ 4:8లో నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులేడు అన్నారు. దేవుడు కాకుండానే దేవుళ్ళని పిలువబడే వాళ్ళు ఉన్నారు. దేవుళ్ళలో యెహోవాయే దేవుడనే ఆ పదాన్ని స్టేట్మెంట్ చేశాడు. రైట్. రెండవది, వాళ్ళు ఎంతమంది అనేది నువ్వు కౌంట్ చేయాలంటే అసలు ముక్కోడి దేవతలు అన్నోడు చెప్పలేకపోతున్నాడు. నేను ఎక్కడ చెప్తాను? నేను అడుగుతున్నా చాలా మందిని, ముక్కోడి దేవతలు అంటున్నారు కదా మీరు అని చాలా మంది పంతులను అడిగాను. ఒకటి చెప్పిన పేరు చెప్పకుండా 1,00,000 వద్దు 1,00,000 చెప్పన్నా, 1,00,000 ఎందుకు అసలు 1,00,000 చెప్పన్నా, వాళ్ళే చెప్పట్లా. నువ్వు నన్ను అడిగితే వాళ్ళు ఎంతమంది దేవుళ్ళు అనేది నేను చెప్పను. దేవుడు కాకుండా దేవుడిగా చాలా మంది వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో దట్. ఓకేనా? మోషేని దేవుడు అన్నాడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవాలు అన్నాడు. ఇప్పుడు ఎంతమందికి దేవుని వాక్యం వచ్చినో వాళ్ళు ఎంతమంది దైవాలో మీరు అడిగితే ఐ డోంట్ నో, నాకు తెలియదు. నీకేమో తెలిస్తే చెప్పు. ఓకే, రైట్. నా ప్రశ్న ఉంది, లెట్ మీ కంప్లీట్. నా ఆన్సర్ అవుతుంది. తర్వాత నిత్యత్వంలో దేవుడు, దేవుని యొక్క ఆత్మ ముగ్గురు ఉన్నారు అనేది క్లియర్. ముగ్గురు దేవుళ్ళు అనే మాట ఎక్కడ చూపిమని నువ్వు అడిగావనుకో, నేను అడిగి నా ఆన్సర్ ఏంటంటే నేను సమాధానం చెప్పను. దేవుడి ఆది యందు వాక్యము ఉండెను. వాక్యము ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడైనను. ఆయన ఆది యందు
దేవుని ఎద్దుడును. ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉన్నాడు. దేవుని ఎద్దు ఎవరున్నారు? దేవుడు అయిన ఇంకో పర్సన్ ఉన్నాడు. ఎంతమంది? ఇద్దరు. నువ్వే చెప్పావు కదా, నేను చెప్పను ఆన్సరు. నన్ను ఎవరైనా అడిగారు అనుకో, ఇద్దరు ఉన్నారు. ఆల్జాది చెప్పేస్తాను, ఇద్దరు ఉన్నారు. అప్పుడు ఇద్దరు దేవుళ్ళని ఒప్పుకుంటున్నావు కదా, అంతేగా, ఒప్పుకున్నట్టేగా. డైరెక్ట్ ఓడి ఉంటేనే ఒప్పుకుంటాను అనుకో. అలాంటి చాలా ప్రసంగాలు డైరెక్ట్ ఓడి లేకుండా మనం మాట్లాడుతున్నాం. బట్ అంటే ఆధారాలు ఉంటాయి, ఆ భావం ఉంటుంది. ఇప్పుడు నాకు ఆధారం ఉంటేనే కదా మాట్లాడేది. దేవుడు, దేవుని యొక్క దేవుడు అంటే ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు దేవుడు తర్వాత నిత్యుడు ఆత్మ, నిత్యత్వంలో ఆత్మ ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ కూడా దేవుడు అంటారా? పరిశుద్ధాత్మ కూడా దేవుడే. నిత్యుడు అంటేనే ఇటర్నల్ బీయింగ్ అంటేనే దేవుడు కదా. వాళ్ళు మాత్రమే ఇటర్నల్ బీయింగ్ అని నమ్ముతున్నాను, ముగ్గురు మాత్రమే. సో నిత్యుడైతే దేవుడే అని నమ్ముతారు మీరు. నిత్యుడు దేవుడు, తర్వాత అపొస్తలుల గారు 5వ అధ్యాయం మీరు అడిగినట్టే అదే నిత్యుడైతే దేవుడు అనే రూల్ ఏమైనా బైబిల్లో ఉందా? అదే కదా చెప్పింది. నిత్యుడైన వాడు ఖచ్చితంగా దేవుడు అవ్వాలి అని. అదే కదా యోహాను కొలసి 1:15 ఒకటి దేవుడు అదృశ్యుడు అన్నాడు కదా. అదృశ్యుడు అంటే ఏంటి? కనబడని వాడు అంటే అదే చెప్పాడు 2 కొరింథీ పత్రికలో, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. ఇప్పుడు కనిపించనివి నిత్యం అని అంటే ఆ కనిపించనివన్నీ కూడా దేవుళ్ళేనా? అదృశ్యమైన వ్యక్తుల గురించి, అదృశ్యమైనవి నిత్యములు, వ్యక్తుల గురించి. అదే అదృశ్యమైన నిత్యములు అన్నప్పుడు ఆ నిత్యములైనవన్నీ కూడా దేవుళ్ళు అవుతారా అని. ఇప్పుడు అదృశ్యుడు అంటే దేవుడే కదా, అదే చెప్పింది అక్కడ. అదృశ్యమైన దేవుడు ఒక్కడే అదృశ్యమైన వాడు కాదు కదా. చాలా మంది ఆయన నిర్మించినవి అదృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్య దేవుని స్వరూపి అన్నాడండి. అవునా కదన్నా? కాబట్టి అవన్నీ దేవుళ్ళు అవుతాయా అని. నేను పర్సన్ గురించి మాట్లాడుతున్నా, సృష్టిని గురించి మాట్లాడట్లా. అదృశ్యమైన లోకంలో ఉన్న విషయాలు ఏంటో కూడా నాకు తెలియదు అసలు. అవేమున్నాయో ఏంటో మాట్లాడిన గ్రంథం వరకు మాట్లాడి, అలంకార రూపంలో మాట్లాడి, వాటిని బట్టి నేను కొంతవరకు వేస్తుందని అవి దేవుడు అని చెప్పడానికి కాదు. ఓకే ఓకే, పర్సన్స్ ఉన్నారంటున్నాను, ఇటర్నల్ బీయింగ్స్ ముగ్గురు ఉన్నారంటున్నాను. వారి ముగ్గురికి దైవత్వం ఉందన్నాను. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు తనంతట తాను ఉన్నవాడు కాకుండా దేవుని వలన పుట్టినవాడు అని ఒకవేళ రుజువు అయింది అనుకోండి, అప్పుడు మీరేమంటారు? మీరు ఏ లేఖనాలను బట్టి మాట్లాడుతున్నారో ఆ లేఖనాలు నిజంగా మీరు అనుకున్నదే చెప్తుందో, లేక ఆ లేఖనాలకు ఉన్న అసలు అర్థం ఏంటో స్టడీ చేస్తా. ఓకే ఓకే, స్టడీ చేసిన తర్వాత ఒకవేళ మీరు గ్రంథం చేయకోకుండా పుట్టినవాడు అన్నారనుకో, నేను స్టడీ కూడా చేయను. అదే గుడ్డిగా అయితే మీరు నమ్మరు కదా. మీరు చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఆలోచిస్తారు, గుడ్డిగా అయితే నమ్మరు. నేనేమంటున్నానంటే ఒకవేళ రుజువు అయితే అప్పుడు ఏంటి అనేది అడుగుతున్నా అంతే. అదే నేను అనేది, నేను ఆల్రెడీ మీ రుజువు అవుతుందా కాదా అనేది మనం లోపలికి వెళ్తే తర్వాత విషయం అది తర్వాత. నేను ఆల్రెడీ చెప్తున్నాను, నేను ఆల్రెడీ ఈ విషయం మీద స్టడీ చేశాను. ఓకే, పుట్టినవాడు అని ఎవరెవరు మాట్లాడుతున్నారో, ఏ లేఖనాలు కోట్ చేసి మాట్లాడుతున్నారో, వాటిని ఖచ్చితంగా వాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారని నేను మాట్లాడేశాను. ఓకేనా? నేను కాదనను, నేను ఆల్రెడీ మాట్లాడేసాను. మీ మనసులో స్టాండర్డ్ పుట్టినవాడు దేవుడు కాదు, దేవుడు కాజాలడు అనే స్టాండర్డ్ ఉందా లేదా అని అనడానికి అడుగుతున్నా తప్ప మరొకటి కాదు. మీరు మాట్లాడలేదని కాదు, మీ స్టాండర్డ్ మీకుంది, మీరు దాని గురించి మీరు మాట్లాడగలరు, చెప్పిన వచనాలను కూడా ఆలోచించగలరు. కానీ ఇప్పుడు పుట్టినవాడు అయితే తనంతట తాను ఉన్నవాడుగా కాకుండా పుట్టినవాడైతే ఆయన్ని మీరేమంటారు అంటున్నా నేను. తనకు తానుగా లేనివాడు దేవుడు కాదు. ఓకేనా? తనకు తానుగా లేకోకుండా క్రియేట్ చేయబడిన వాడు దేవుడు కాదు, క్రియేటర్ దేవుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? క్రియేట్ చేయబడినటువంటి వాళ్ళు దేవుడు కాదు, పుట్టినవారు దేవుడు కాదు. ఓకే, ఒకవేళ దేవుడు అన్నా అది అబద్ధంగా కొంతమంది క్రియేట్ చేసుకున్న వాళ్ళు, ఆ కొన్ని బాధ్యతలు బట్టి మోసేలాగా దేవుడు వారి దేవుడు అంటామో, దేవుని యొక్క తత్వాన్ని బట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం బట్టి దేవుని కుమారులు దేవుడు అంటామో, ఈ కాన్సెప్టే తప్ప వాళ్ళు క్రియేటర్స్ అనే భావంతోనూ ఇది కాదు. వెరీ గుడ్ అన్న. తర్వాత మీరు అడిగిన దానికి నేను ఇంకొక ఆన్సర్ చెప్తున్నాను. తనకు ప్రార్థించాలని దేవుడు కోరాడు. తనకు ప్రార్థించినటువంటి కమాండ్స్, ప్రార్థించాలని ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. తను ఆరాధించాలని దేవుడు కోరాడు. తను ఆరాధించినటువంటి ఆరాధించాలని ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. ఆయన ఫలానా వారికి దేవుడు అని యెహోవా గురించి క్లియర్గా ఉన్నాయి. ఆయన మనకి దేవుడు, మనకి అనే పదాలు క్రైస్తవులు కూడా చాలా సందర్భాల్లో పత్రికల్లో అపోస్తులు మాట్లాడారు. మన తండ్రి అని దేవుడు, మన తండ్రి అని దేవుడు అని.
యేసుని అక్కడ మన దేవుడని వాళ్ళు సంబోధించాల. ఒక తోమ మాత్రమే వ్యక్తిగతంగా యోహాను సువార్త 20 అధ్యాయంలో 27, 28 వచ్చినాలు అనుకుంటా, అక్కడ నా దేవ నా ప్రభు అన్నాడు. అది అతను పర్సనల్ స్టేట్మెంట్. అప్పటికే అతనికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆయనంత స్టాండర్డ్ అపోస్తులుడు కాదు అప్పటికి. తర్వాత అయ్యి ఉండొచ్చు, మేబీ నాకు తెలియదు, అప్పటికి తెలియదు అతనికి. ఓకే, ఈ పరిశుద్ధాత్మలోనికి కూడా ఇంకా వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా వాళ్ళు పొందాలి. అప్పటికి వాళ్ళకి దేవుని సంకల్పం అప్పటికి పూర్తిగా బయలుపరచబడాల. దాన్ని మ్యాండేటరీగా తీసుకొని తోమ అన్నాడు కదా అని, నా దేవుని అందరికీ ఆయన దేవుడే అని నేనన్ను. ఓకే ఓకే ఓకేనా? ఓకే, అయితే ఇప్పటివరకు మీరు మాట్లాడినటువంటి మాటల్లో కేవలం 2 విషయాలు నేను ఏకీభవించని విషయాలు ఉన్నాయి. మిగతాదంతా నేను యాక్సెప్ట్ చేయగలను. 2 విషయాల్లోనే చాలా పెద్ద వ్యత్యాసం అనేటటువంటిది ఉంది. అది ఏంటంటే, మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానుగా ఉన్నవాడు అని మీరు మాట్లాడారు, అదొకటి. సెకండరీ ఏంటి అని అంటే, ఇది ఉంది కాబట్టి నెక్స్ట్ సెకండరీ వచ్చింది, రెండోది వచ్చింది. ఇది రైట్ కాబట్టి రెండోది ఏమొచ్చింది, రైట్ అనుకుంటున్నారు కాబట్టి రెండోది ఏమొచ్చింది అంటే, ఆయన దేవునితో సమానుడు అనేది. ఈ 2 ఇప్పుడు మనకున్నటువంటి, ఆయన దేవుడు దేవునితో సమానుడు అనే దాన్ని మీరు విభేదిస్తున్నారు. దాని గురించి దేవునితో సమానుడు కాదని మీ విశ్వాసం. నా విశ్వాసం కాదు, నిజం అని నేను నమ్ముతున్నాను. దాన్ని మీ ముందు పెడితే తమ్ముడు, మీరు అది నిజమని నమ్ముతున్నారు, నేను ఇది నిజమని నమ్ముతున్నాను. అదే అయితే అది నేను మీ ముందు పెట్టేటువంటి మాట్లాడదాం. ఓకే, నేనేమంటానంటే, నేనైనా మీరైనా ఇప్పుడు ఆయన దేవుడు కాదు దేవుడితో సమానుడు కాదని ఏ బేస్ మీద మాట్లాడుతున్నారు మాట్లాడండి. నేను ఆయన దేవుడు దేవునితో సమానుడు అని నేను చూపించే లేఖనాలు ఏంటనేది నేను చూపించి మాట్లాడతాను. ఓకేనా? ఈ మనిద్దరు తర్వాత మాట్లాడదాం. ఈ లోపు అది రైట్. ఈ లోపు వీళ్ళు ఏమైనా మాట్లాడాలనుకుంటే వీళ్ళకి అవకాశం ఉంది. మీరు ఇందాక ఇప్పుడు దేవుడైతే పూజించాలి అన్నది ఎక్కడన్నా బైబిల్లో ఉందా అని మీరు అడిగారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే, దేవుడిని పూజించాలని ఆజ్ఞలో ఉన్నాయని మళ్ళీ మీరే మాట్లాడారు. దేవుడైతే పూజించాలి కాదు, తండ్రి అయిన దేవుడిని పూజించాలనే ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడైన ప్రతివాడిని పూజించాలనే ఆజ్ఞ లేదు. అది నా పాయింట్. మీరు అదే అర్థం చేసుకోవాలి ముందు, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది. దేవుడైతే ఖచ్చితంగా పూజించాలని చెప్పలా, అర్థమైందా? దేవుడు అనబడిన యేసుని పూజించాలని, దేవుడు అనబడిన లేకపోతే పరిశుద్ధాత్మను, లేకపోతే దేవుడు అనబడిన మోషాన్ని పూజించాలని, అహరోన్ వచ్చి మోషాన్ని పూజించాలని, ఫరో వచ్చి మోషాన్ని పూజించాలని చెప్పలా. కానీ తండ్రి అయిన దేవుడిని పూజించాలి అనేది బైబిల్ చెప్తుంది అంటున్నా. అది బైబిల్ చెప్తుంది కనుక చేయాలంటున్నా. యేసును ఆరాధించమని బైబిల్ చెప్పట్లేదు కనుక చేయాలని చెప్పట్లేదు, నేను చేయకూడదు అంటున్నాను. పరిశుద్ధాత్మను ఆరాధించాలని బైబిల్ చెప్పట్లేదు కనుక చెప్తున్నాను. అది రైట్. అంటే దీనికి మనం ముందు ఒక డిసిషన్ రావాలంటే, అసలు ఇంతకు దేవుడు ఎవరు అది తెలిస్తే కదా దేవుడు అనే వాళ్ళని పూజించవచ్చా లేదనేది. ఇంతకు మనకి దేవుడు ఎవరో తెలియదు కదా. దేవుడు అన్న వాళ్ళందరినీ పూజించకూడదు. అంటే మనకు తెలియదు అని మీరు అనకండి. నాకు తెలియదు అని మీరు చెప్పొచ్చు, మీకు తెలియదు అని నేను చెప్పొచ్చు, లేకపోతే మీకు తెలియదు అనొచ్చు, నాకు తెలియదు అనొచ్చు. కానీ మనకని అందరం కలిపి మాకండి. నాకు దేవుడు ఎవరు తెలుసు. ఓకే, ఐ నో వెరీ వెల్. ఓకే, నా దేవుడు ఎవరు నాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఓకే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడే నా దేవుడు. ఓకే, నేను యేసు ప్రభుని కంప్లీట్గా ఫాలో అవుతున్నాను. ఆయన ఎవరు ప్రార్థన చేస్తే ఆయన చేస్తున్నాను, ఆయన ఎవరిని ఆరాధిస్తున్నాడు ఆయన ఆరాధిస్తున్నాను. ఓకే, ఆయనకి ఎవరు దేవుడు ఆయన నా దేవుడు, ఆయనకి ఎవరు తండ్రి ఆయన నా తండ్రి. నాకు ఫుల్ క్లారిటీ ఉంది. మనకు దేవుడు ఎవరో తెలియదు అంటే మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. 100% క్లారిటీ ఉంది. యేసుప్రభు దేవుడే నా దేవుడు, యేసుప్రభు తండ్రి నా తండ్రి. యేసుప్రభు ఎవరికి ప్రార్థిస్తున్నాడో ఆయన్నే ప్రార్థిస్తున్నాను. యేసుప్రభు ఎవరిని ఆరాధించి ఇప్పుడు కూడా ఆరాధిస్తున్నాడో ఆయనే నేను ఆరాధిస్తున్నాను. స్టిల్ యేసుప్రభు ప్రధాన యాజకుడిగా దేవుడిని ఆరాధిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. నేను కూడా యాజకుడిగా ఆయనతో కలిసి దేవుడిని ఆరాధిస్తున్నాను. ఓకే, నాకు క్లారిటీ ఉంది నా దేవుడు ఎవరు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడంటే ఎలాగ దేవుడు అంటున్నాడు ఆయన్ని? ఎందుకు దేవుడు అంటున్నాడు ఆయన్ని? అయ్యున్నాడు కనుక అని చెప్పాను నేను ఇప్పుడే. అదే యేసు ప్రభు తండ్రి అయిన దేవుడిని నా దేవుడు అని ఆయన ఎందుకు అంటున్నాడు? ఆ ప్రశ్నకి వస్తే, ఇప్పుడు ఆయన సంకల్పం కొరకు తను తాను తగ్గించుకున్నాడు. ఓకే, తర్వాత ఏంటండి, లెట్ మీ కంప్లీట్. మీరు ప్రశ్న అడిగినప్పుడు కొంచెం ఓర్పు ఉండాలి, అవతల వాళ్ళు చెప్పేది వినాలి. తను తాను తగ్గించుకున్నాడు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన యూదుడుగా పుట్టాడు, నరుడుగా పుట్టాడు. నరుడికి కంపల్సరిగా ఆ యూదుల యొక్క కమాండ్ ప్రకారం ఆయన దేవుడై ఉండాలి.
ఆ క్రమంలోనే 8వ రోజు సున్నతి కూడా చేశారు ఆయన. 8వ రోజు సున్నతి పొందిన ప్రతి వారికి, యూదులో పుట్టినటువంటి ప్రతి వారికి జన్మ పెట్టి ఆయన దేవుడై ఉంటాడు. ఆ నిబంధన పాటిస్తే నిబంధన బట్టి దేవుడై ఉంటాడు. నిబంధన పాటించకపోతే వారు దేవుడై ఉండడు. వాస్తవానికి దేవుడని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి సత్యవంతుడైన ఆయన బయలుపరిచే వరకు ఎవరికి తెలియదనే కదా దాని అర్థం. మనం సత్యవంతుడైన వాని ఎరగ వల్లనే దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించని అన్నాడు. యోహాను సువార్త 8:55 యేసుప్రభు అన్నాడు, మీరు ఆయన ఎరగరు అన్నాడు. తను నమ్మిన యూదులు మళ్ళీ పైన వాళ్ళు అంటే దేవుని ఎరగని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఈయనకి ఆయన ఎరిగిన వాడు కదా, నేను ఆరాధిస్తున్నాను అని అన్నాడు. అవును. అకార్డింగ్ టు ఒక యూదుడిగా. ఇప్పుడు క్రీస్తునందు ఇప్పుడు క్రైస్తవులకు వచ్చేసరికి సంఘం అనేది దేవుని మందిరం. ఆ మందిరంలో మొదటి పునాదిరాయి ఆయనే. సంఘం దేవుని ఆరాధిస్తుందంటే సంఘాన్ని శిరస్సు అయిన యేసు కూడా దేవుని ఆరాధిస్తాడు. 100%. సంఘానికి ఆయన దేవుడు అయితే ఆయన సంఘానికి ఆయన కూడా ఆయన దేవుడు. నేను నీ దేవుణ్ణి నీ తోటి వారు అందరికంటే నేను హెచ్చిస్తున్నానని దేవుడు అన్నాడు. ఎవరితో? హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం యేసుతో నీ దేవుణ్ణి నేనని అన్నాడు దేవుడు. అవును అవును అవును. నీ దేవుడు నీ దేవుడు నీ తోటి వారు అందరికంటే నేను హెచ్చించాను అన్నాడు. అవును. అంటే అంతకుముందున్న రాజులందరికంటే ఈయన హెచ్చించాడు. ఆ రాజులు కేవలం భూ సంబంధంగానే పరిపాలించారు యెరూషలేములో. ఈ రాజు ముల్లోకాలను పరిపాలించే రాజు. ఓకే. అప్పగించిన దేవుడు తప్ప అన్ని అధికారాలు పొందిన రాజు ఈయన. ఓకే. కాబట్టి రాజుగా ఆయన దేవుడు ఆరాధిస్తున్నాడు, ప్రధాన కాపురుగా దేవుడిని ఆరాధిస్తున్నాడు, ప్రధాన యాజకుడిగా దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఒక నరుడుగా దేవుడై ఉండి నరుడుగా పుట్టాడు గనక ఖచ్చితంగా ఆయన దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే దేవుడిని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలి. ఆయన నేడు క్రొత్త నిబంధన నెరవేర్చాలంటే ఆయన కూడా దేవుడిని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలి. ప్రధాన యాజకుడు ఎలాగైతే ప్రజల పక్షాన చేస్తున్నాడు, ఈరోజు ఆయన ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఒక విషయం మాట్లాడవచ్చా? ఇది యేసుక్రీస్తు దేవునితో సమానుడు అని చెప్పటానికి ఇప్పటివరకు మీరు ఎందుకు సమానుడు ఆయన దేవునితో అని అన్నప్పుడు మీరు చూపించింది ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి మాట, 2:6లో ఉన్నటువంటి మాట. ఆ మాటను బట్టి మాత్రమే యేసు దేవునితో సమానుడు. ఎప్పుడు సమానుడు అని అంటే సంకల్పానికి ముందు సమానుడు అనే విధంగా మాట్లాడారు. సో ఆ మాటను వివరిస్తూ నేను దానికి సొల్యూషన్ లేదంటే దానికి సమాధానము నేను చెప్పొచ్చా అని చెప్దు కానీ ఒక్క మాట, ఆ ఒక్క మాటను బేస్ చేసుకుని అనలా నేను. ఓకే ఓకే. దానికి ఇంకో 2 రిఫరెన్స్లు మీకు చెప్పాను. ఓకే. మీరు నోట్ చేసుకోకపోతే ఇప్పుడు నోట్ చేసుకోండి. చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఆదియందు 1:1 దేవుని యొద్ద ఉన్నాడు. ఓకే. దేవుడై ఉన్నాడు. ఓకే. దేవుడై ఉన్నాడు, దేవుడుగా చేయబడలా. ఓకే. ఓకే. తర్వాత కలగజేసిన వాటిలో ఏది ఆయన లేకుండా కలగజేయలేదు. అంటే కలగజేసిన వాటిలో ఆయన లేడు. ఓకే. కలగజేసిన వాటిలో ఆయన లేడు, ఆయన కలగజేయబడిన వాడు కాదు. ఓకే. త్రూ ఆయన ద్వారానే సమస్తము కలిగిందని అన్నాడు పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6లో. సమస్తం ఆయన మూలంగా కలిగిన మనమును ఆయన ద్వారా కలిగిన వారు అని అన్నాడు. ఈ 2 ఇంటర్లింకే. అదే నేను అబ్రహాం కంటే ముందున్నాను అన్నాడు, లోకం పుట్టక ముందు ఉన్నాడు అన్నాడు. లోకం పుట్టక ముందు ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. దానికి రిలేటెడ్గా ఫిలిప్పీ పత్రికలో ఏమై ఉన్నాడు అనే దేవుడై ఉన్నటువంటి ఆయన ఆ స్థితి ఏంటనంటే ఈక్వల్గా ఉన్నాడు, కలగజేయబడలేదు. ఆయన దేవుడు సమస్తాన్ని కలగజేశాడు, యేసుప్రభు ద్వారా కలగజేశాడు. మన స్వరూపమందు చేయుదుమని అన్నాడు, చేయుదును అని అక్కడ. ఒక నిమిషం, నేను అవన్నీ చెప్పి ఈ కారణాల చేత నేను ఈక్వల్ అని చెప్పాను. ఇంకా చాలా ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, చెప్తా తర్వాత నేను. ఓకేనా? డైరెక్ట్ స్టేట్మెంట్లే మాట్లాడాను నేను ఇప్పటి వరకు, ఇండైరెక్ట్ స్టేట్మెంట్లు చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అడుగు. సో నా క్వశ్చన్కి ఆన్సర్ రాయాల. ఇప్పుడు దేవుడు అంటే నాకు కొంత బైబిల్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పగలరా? మీరు యేసుక్రీస్తు దేవుడు అన్నారు, మోషే దేవుడు అన్నాడు, అయినా పూజించడానికి ఎక్కడ బైబిల్ చెప్తాం కదా. మోషే దేవుడు అంటే అర్థం ఏంటో, దేవుని వాక్యం వచ్చిన వారు దేవుడు అంటే అర్థం ఏంటో, ఈ నెల దేవుడు కూడా చెప్పాను. మీరు సరిగ్గా గంటలా ముందు మైండ్ ఇక్కడ పెట్టండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వినండి. ఆయన లాంటి దేవుడు కాదు ఈయన అని చెప్పాను నేను. చెప్పలేదు తమ్ముడు? లేదంటే మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసి మనోడికి వీడియో నేను అంటుంది అలాగే. దేవుడికి మనిషికి ఏమన్నా తేడా ఉందా, లేకపోతే మనుషులు కూడా దేవుళ్ళు అవుతారా?
అదే నా క్వశ్చన్. మనుషులు దేవుని వాక్యం ఎవరికి వచ్చిన దేవుడు అంటే ఇప్పుడు దేవుని తత్వాన్ని బట్టి దైవములు అని అన్నాడు, దేవుని చిత్తం నెరవేర్చిన వారు దేవుని కుమారులు అన్నాడని చెప్పాను నేను. ఆదికాండం 6వ అధ్యాయం నుంచి మొదలైతే దేవుని కుమారులు నరుని కుమార్తెలు అనే దగ్గర నుంచి దేవుని కుమారులు అనే పాయింట్ మీద స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, సమాధానపరచువాడు, దేవుని ఆత్మచేత నడిపించబడేవారు, అంటే దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు దేవుని కుమారుడు అంటే నాకు అర్థమైంది. దేవుడు ఓకేనా? అంటే దేవుని కుమారుడు అంటే అందరి విషయంలో అదే కాదు, మళ్ళీ యేసుప్రభు దేవుని కుమారుడు అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, సొలొమోను దావీదు కుమారుడు అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, నేను మా నాన్న కుమారుడు అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. కుమారుడు అనే ప్రతిదానికి అదే అర్థం కాదు. దేవుని కుమారుడు అంటే మనుషులకు సంబంధించి ఏమొచ్చిందంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. ఆ క్రమంలో కూడా యేసుప్రభు దేవుని కుమారుడే. ఆయన దేవుని కుమారుడు అనేది అర్థం వేరు, ఆయన దావీదు కుమారుడు అనేది అర్థం వేరు, ఆయన అబ్రహాం కుమారుడు అనేది అర్థం వేరు, ఆయన మనుష్య కుమారుడు అనే దానికి అర్థం వేరు వేరుగా ఉన్నాయి. ఒకటే అర్థం అని నేను చెప్పట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఆ డిఫరెన్స్ చెప్పానని ఈయన ఎలాగ దేవుడు అనేది, ఆయన తనకు తానుగా దేవుడు అయి ఉన్నాడు, చేస్తే దేవుడు అవలా, ఆయన గుణలక్షణాలు నెరవేర్స్తే దేవుడు అవలా, ఆల్రెడీ ఆ గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. దేవునికి ఎలాంటి స్వభావం ఉందో అలాంటి సేమ్ స్వభావము కలిగిన వాడే ఉన్నాడు. రైట్. దానికి సంబంధించి కొలసి 1:15 కూడా చెప్పాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి, స్వరూపి అయి ఉన్నాడు, స్వరూపంలో చేయబడలా, నరుడు స్వరూపంలో చేయబడ్డాడు, ఆయన స్వరూపి అయి ఉన్నాడు. మోషే దేవుడుగా నియమించబడ్డాడు, ఈయన దేవుడు అయి ఉన్నాడు. ఎలాగనేది చెప్పా నేను. అదే ఎట్లా ఉందని దీనికి సంబంధించి సపోర్ట్ చేసేది ఇంకా ఇప్పుడు చెప్పిన రిఫరెన్స్ కదా. అట్లా కాదు, ఇక్కడ దేవుని స్వరూపం అయి ఉన్నాడు అన్నాడు, అక్కడ దేవుడు అయి ఉన్నాడు, యోహాను 1:1. దానికి సంబంధించి బేస్ ఏదని అయ్యే కదా అన్నా. ఇప్పుడు అన్నగారు యేసు దేవుని అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు అనే మాటలో దేవుని స్వరూపం అయి ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడు, అయి ఉన్నాడు అనే కాన్సెప్ట్లో అన్నగారు తీసుకుంటున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? మీ యాంగిల్ ఏంటి అని అంటే యేసుక్రీస్తు కలిగి ఉన్న స్వరూపం దేవునిది కదా అనే యాంగిల్లో మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆదికాండం 1:26లో కూడా ఆదామును కూడా దేవుని స్వరూపంలో కదా చేసింది. దేవుని చేయబడిన స్వరూపాలు ఈయన అయ్యున్న స్వరూపుడు. అదే నేను అంటుంది, ఈయన దేవునితో ఈక్వల్ గా దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, ఆదామేమో దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. అదే మీకు అర్థం కావాలి వేరియేషన్. ఓకే. ఇప్పుడు హెబ్రీ పత్రికలో మరి యేసుక్రీస్తుని ఇక్కడ దేవదూతల కంటే తక్కువగా చేయబడిన యేసు అంటున్నాడు కదా. ఇక్కడ మనిషి యేసుక్రీస్తు వారు కూడా మనిషే కదా, మనిషిగా చేయబడ్డాడు అంటున్నాడు. అదే 33 సంవత్సరాల జీవితానికి సంబంధించి మాట్లాడుతున్నాడు అక్కడ. అవునా? ఆయన నిత్యత్వంలో ఏంటనే దాని గురించి కాదు అది చెప్పింది. నేను అంటుంది దేవదూతల కంటే తక్కువగా చేయబడింది, మనుషుడుగా పుట్టాడు కదా మరియ గర్భం నుంచి, దాని గురించి మాట్లాడుతున్నాడు. రైట్. అలాగైతే మరి 13 ఇదే హెబ్రీ పత్రిక 13లో ఏమంటున్నాడు? నిన్న నేడు యుగయుగములు ఏకరీతిగా ఉన్నాడు అంటాడు యేసుక్రీస్తు. ఆయన దైవత్వాన్ని గురించి మాట్లాడింది అది. మధ్యలో ఆయన ఆయన కొన్ని బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పుడు ప్రధాన కాపరి అన్నాం, ఏనండి మాట్లాడండి, లెట్ మీ కంప్లైంట్. ప్రధాన యాజకుడు అన్నాడు, రాజు అన్నాడు, ప్రభు అన్నాడు. మధ్యలోదా ఫస్ట్ నుంచి ఉన్నాడా? చెప్పాలి మీరేంటి చెప్పి మీకే అర్థమవుతుంది. సమాధానం నేను చెప్పను, కొన్ని మీ సార్ చెప్పిస్తాను. ఎప్పటి నుంచి ప్రధాన యాజకుడు చెప్పండి? నిన్న నేడు నిరంతరం అంటే సృష్టికి ముందు కూడా ప్రధాన యాజకుడు అంటారా? మీరు అంటారు కానీ అది అంటలా బైబిల్. మీరు అక్కడ ఆగాలి కొంచెం. ఓకేనా? ఆయనకి మధ్యలో తీసుకునే బాధ్యత రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఇది, నిన్న నేడు నిరంతరం ఏకమై ఉన్నాడు అని అంటే సృష్టికి ముందు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాడని దానికి అర్థం ఏంటంటే ఆయన ఆత్మస్వరూపుడు, తను తాను తగ్గించుకున్నాడు. అది అక్కడ మాట్లాడింది. ఆయన ఎప్పుడు తను తగ్గల, ఆయన తగ్గించుకున్నాడు. ఎవడో తగ్గించేది లేదు, ఎవడి వల్ల కాదు తగ్గించడం ఆయన్ని. ఈవెన్ దేవుడు కూడా తగ్గించలా. ఇప్పుడు రైట్, సరే, మీరు ఆయన తగ్గించుకున్నాడు. మరి ఆయన తగ్గించుకుంటే నేను అది మాట్లాడతాను. సరే, ఓకే. మనం ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చేద్దాం. యేసు దేవుడు కాదు, దేవునితో సమానం కాదు అనేది నేను మాట్లాడతాను. ఇప్పుడు అంటే ఆల్రెడీ నువ్వు మాట్లాడి నేను ఇప్పుడు మాట్లాడి మళ్ళీ రిపీట్ చేస్తారు. ఏ కాన్సెప్ట్లు వస్తారో మీరు మాట్లాడినా నేను ఏ కాన్సెప్ట్ చెప్తాను. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, మీరే ఒక్క నిమిషం నేను మాట్లాడతారా? అది అయిపోయిన తర్వాత మాట్లాడతారు. రైట్, మీరు మాట్లాడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి. తమ్ముడు, నా చిన్న సలహా, ఫస్ట్ దేవుడా కాదనేది చెప్పండి.
తర్వాత సమానమైన దేవుడా కాదని చెప్పండి. రెండు అన్నారు సరే కదా, ఏదో ఒకటి చెప్పలేదు నేను. అలా ఆర్డర్ అంటే బాగుంటుంది. రైట్. ఆర్డర్ ఉండాలి. ఎస్. ఫస్ట్ నేను అదే చెప్తున్నా. యేసు అనే వ్యక్తి, నేను అదే చెప్తున్నా. అది ఫస్ట్ దేవుడా కాదే చెప్పండి. అదే ఇది రైట్, ఓకే, అదైతే నా అభిప్రాయం. అది చెప్పండి, ఆర్డర్ కోసం ఏం లేదు. 6వ వచనము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఏం విడిచిపెట్టుట? దేవునితో సమానముగా. ఒక్కసారి ఆలోచన చేయండి. సమానుడుగా అని ఉందా, సమానముగా అని ఉందా? సమానముగా. సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. ఇక్కడ మ్యాక్సిమం అందరూ అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే దేవునితో సమానుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని మ్యాక్సిమం అందరూ బోధిస్తున్నారు. నేను అనుకుంటున్న నా వర్షన్ మీ ముందు పెడతాను. సమానుడుగా అనేటటువంటి పాయింట్ అయితే అక్కడ చెప్పబడలేదు, కానీ దేవుడు ఏ లోకంలో అయితే ఉన్నాడో అదే లోకంలో దేవునితో పాటు ఆ లోకం, పరలోకం అనేటువంటి లోకంలో ఉన్నాడు. దేవుడున్న లోకంలో ఉన్నాడు. ఆ లోకాన్ని విడిచిపెట్టడం అనే విషయాన్ని, దేవునితో సమానముగా ఒకే ప్లేస్లో ఒకే లోకంలో ఉండటం అనే విషయాన్ని తెలియచేస్తూ ఆయన ఆ ప్లేస్ని వదిలేసి వచ్చాడు అనే విషయమే మాట్లాడుతున్నాడు తప్ప దేవునితో సరి సమానుడు అనే పాయింట్ అయితే అసలు మాట్లాడట్లేదు ఇక్కడ అనేటటువంటిది నాకు అర్థమైన విషయం మీ ముందు పెడుతున్నాను. ఎందుకు అని అంటే, నేను ఇలా అర్థం చేసుకోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తనంతట తానుగా ఉన్నవాడు కాదు. ఎందుకు తనంతట తానుగా ఉన్నవాడు కాదు అని నేను చెప్తున్నాను అంటే, దానికి కొన్ని రిఫరెన్స్తోనే నేను సమాధానం చెప్పాలి అని అనుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 26. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే సేమ్ అలాగే కుమారుడును, అంటే కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను అని అన్నాడు. ఇక్కడ మనం ఈ పాయింట్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు తనంతట తానుగా జీవము గలవాడై ఉండే అధికారాన్ని దేవుడు ఆయనకు ఇచ్చాడు, తండ్రి ఆయనకు ఇచ్చాడు అని అన్నప్పుడు, ఇచ్చాడు అనే విషయం మనకు క్లారిటీ అవుతుంది. కానీ ఎప్పుడు ఇచ్చాడు? ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చి ఉంటాడు. ఎప్పుడు ఇచ్చాడు అనేటటువంటి టైమింగ్ని కాసేపు పక్కన పెడితే, ఎప్పుడో ఒక సమయంలో సర్టెన్ టైంలో ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి తనంతట తాను జీవము గలవాడుగా ఉన్నాడు. ఇవ్వక ముందు ఒక్కసారి ఆలోచిస్తే, ఎప్పుడో ఒకప్పుడు ఒక సమయాన ఇచ్చే ఉంటాడు. ఇచ్చాడు అన్నాడంటే ఒక సమయాన్ని ఇచ్చాడు. ఇవ్వక ముందు ఆయన పొజిషన్ ఏంటి? తనంతట తాను జీవము కలిగి ఉండేటటువంటి అవకాశం కానీ అర్హత కానీ అది లేదు. లేనిది దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇంతకుముందు తనంతట తాను ఆ అధికారం, తనంతట తాను జీవించే అధికారం ఆయనకు లేదు అని అంటే, తనంతట తాను ఉండే అవకాశం కూడా లేదు. అంటే ఖచ్చితంగా దేవుడు అనే ఆయన్ని నిర్మించటము, పుట్టించటము, తనలో నుంచి విభాగించటము, ఏదో కలిగించటము జరిగిన తర్వాతనే ఈ అధికారం నాకు లెక్క నువ్వు ఉండే అధికారం నీకు ఇస్తున్నానని ఇచ్చాడు. ఇవ్వక ముందు ఖచ్చితంగా ఆయన ఆ స్టేటస్, ఆ స్థాయి ఉండే అవకాశం లేదు అని చెప్పడానికి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినట్టుగా, కలిగినట్టుగా, సృష్టింపబడినట్టుగా ఎక్కడైనా ఉందా అని గనుక మనం ఆలోచన చేస్తే, దాని కొరకు కూడా కొన్ని రిఫరెన్స్లను చూపిస్తాం. పాత నిబంధన నుంచి మనం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధాన కర్తను ప్లస్ కీడును కలగజేయువాడను నేనే, యెహోవా అను నేనే వీటన్నింటినీ కలగజేయువాడను. అంటే ఇక్కడ
యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకటి నేను వెలుగును అని కొత్త నిబంధనలు చెప్పుకోవటం మనకు తెలుసు. ఆ రిఫరెన్స్లు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతోపాటు యేసుక్రీస్తు సమాధానకర్త అని అన్నప్పుడు సమాధానకర్త, దాంతోపాటు కీడును అని అనగానే అపవాది, దుష్టుడు అని మనకు మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది. కీడు అని అంటే దుష్టుడు అని చెప్పేసి చెప్పడానికి, దుష్టుడు అని అంటే అపవాది. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన నేర్పించు, దుష్టుడి నుండి నన్ను కాపాడుతండి అని శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఉంటాడు. దుష్టుడు అన్న దగ్గర ఒకటే కేసు కింద దుష్టుడు అని చెప్పేసి కీడు అని చెప్పేసి ఉంటుంది. కీడు అని ఉంటుంది. 5:37 ఉంటుంది, 6లో కూడా ఉంటుంది, 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది మత్తయి సువార్తలో. సో ఇక్కడ ఒక వచనం, దాంతో పాటుగా కీర్తనలు 118వ కీర్తన 22-23. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఎవరి రాయి? ఎవరి గురించి మాట్లాడుతుండే? యేసుప్రభువే కదా. అది యెహోవా వలన కలిగినది. అది అంటే ఆ రాయి ఎవరి వలన కలిగిందట? యెహోవా వలన కలిగినది అనే విషయం మనకు అర్థమవుతుంది. దాంతో పాటుగా జకరియా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. ఒక రాయి ఉందంట, ఆ రాయికి 7 కన్నులున్నవి. దాని చక్కడపు పని చేయువాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఒక రాయి ఉంది, ఆ రాయికి 7 నేత్రములు ఉన్నాయి. ఆ రాయిని చెక్కింది నేను అని యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకు ఆ రాయి ఎవరో ప్రకటన గ్రంథంలో చూద్దాం ఒక్కసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని సన్నిధానానికి భూలోకాన్ని జయించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పే అర్హత పొందుకున్న తర్వాత ఆ గ్రంథాన్ని విప్పటానికని దేవుని ప్రెమిసెస్లో వెళ్ళినప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణ 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి మాట 6 చూసినట్లయితే, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితిని. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుప్రభువే కదా. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులను ఉండేవి. ఇక్కడ గొర్రెపిల్ల అన్నాడు, అక్కడ రాయి అన్నాడు. గొర్రెపిల్లకి 7 కన్నులు, రాయికి 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఇక్కడ 3వ అధ్యాయంలో, ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్లయితే, సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా. దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా అంటే ఎవరు? యేసుక్రీస్తు గురించి. సో దేవుని 7 ఆత్మలను 7 కన్నులుగా కలిగినటువంటి రాయి ఎవరు కదా? యేసుక్రీస్తు. అయితే ఆయనను, ఆ రాతిని చెక్కింది నేనే అనేటువంటి విధంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దాంతోపాటుగా కొత్త నిబంధనలకు వచ్చినట్లయితే ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి వలన కలిగిన వాడుగా ఇక్కడ ఒక మాట కనబడతా ఉంటుంది. దాంతో పాటుగా ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయము 36 నుంచి చూస్తే యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా 37 యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఎందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని అన్నాడు. అంటే నేను పుట్టాను అని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా మాట్లాడుతూ నేను పుట్టాను అని అంటున్నాడు. ఎక్కడ పుట్టాడు, ఏ పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు? మరియ గర్భంలో పుట్టిన పుట్టుక గురించి అయితే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఒక పర్పస్ మీద నేను పుట్టాను, అదే పర్పస్ మీద ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఈ లోకానికి వచ్చేటప్పుడు మరి
గర్భంలో పుట్టే పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకానికి వచ్చాడంటే ఎట్లా వచ్చాడు? మరియ గర్భం ద్వారా వచ్చాడు. సో ఈ లోకానికి రావటం మరియ గర్భంలో పుట్టడం జరిగింది. కానీ అంతకు ముందే నేను ఒక పర్పస్ మీద పుట్టాను అంటున్నాడు. పుట్టిన తర్వాత నేను వచ్చాను ఇక్కడికి అని అంటున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నేను పుట్టాను అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో హెబ్రీ గ్రంథకర్త కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు అని చెప్పటానికి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు, ఎవని నిమిత్తం సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఆయన అంటే దేవుడు. ఇక్కడ ఆ దేవుడు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అంటే మహిమ లోకానికి తీసుకుని పోచుండగా, వారి రక్షణకర్తను అంటే ఎవరు? యేసుక్రీస్తును. మన రక్షణకర్త నుండి యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అంటే దేవునికి తగును అని చెప్పిన తర్వాత, పరిశుద్ధ పరుచు వారికిని అంటే పరిశుద్ధపరిచే యేసుక్రీస్తుకిని, పరిశుద్ధ పరచబడు వారికిని అంటే ఆయన చేత పరిశుద్ధపరచబడుతున్నటువంటి మనకిని, అందరికీ ఒక్కటే మూలము అన్నాడు. ఒక్కటే అన్న దగ్గర కింద ఫుట్ నోట్లో ఒక్క డే అని ఉంటుంది. ఒక్క డే మూలం. ఇప్పుడు యేసుక్రీస్తుకిని మనకిని ఒక్క డే మూలమట. ఆ ఒక్కడు ఎవరై ఉంటారు అని అంటే తండ్రి తప్ప వేరే ఆప్షన్ లేదు అక్కడ. తండ్రి ఒక్కడే. ఎవరెవరికి మూలము? అయా నా చేత పరిశుద్ధపరచబడుతున్నటువంటి మీకైనను, మిమ్మల్ని పరుస్తున్నటువంటి నాకైనను మనందరికీ మూలం ఒక్కడే అని అన్నాడు. మూలం ఒక్కడే అని అంటే ఏ బేస్తో ఈ మాటను ఆయన మాట్లాడుతున్నాడు అని మనకు అర్థం కావటానికి కిందనే ఇంకొక మాట ఏం చెప్పాడంటే, ఈ హేతువు చేతను అని అన్నాడు. అంటే ఈ కారణాన్ని చేత. నాకైనా నీకైనా మూలం ఆయనే కాబట్టి దాన్ని బట్టి నేను ఏమంటున్నానంటే మిమ్మల్ని ఈ హేతువు చేతను వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సహోదరులు అని పిలుస్తున్నాడు అని అంటే ఇక్కడ ఎందుకు పిలుస్తున్నాడు? ఏ కారణాన్ని పెట్టి పిలుస్తున్నాడు అంటే నిన్నైనా నన్నైనా మన ఇద్దరికి మూలం ఆ ఒక్కడే కాబట్టి ఈ హేతువు చేత మిమ్మల్ని నేను సహోదరులు అంటున్నాను. అంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, నిన్ను పుట్టించిందే ఆయన, నన్ను పుట్టించింది కూడా ఆయనే. నిన్ను పుట్టించిన వాడే నన్ను పుట్టించాడు. నీకైనా నాకైనా మూలం ఆయనే కాబట్టి అందును బట్టి ఆయనే నిన్ను పుట్టించాడు కాబట్టి నిన్ను నేను సహోదరుడు అని పిలవడానికి. సహోదరుడు అని పిలిచాడంటేనే సహోదరంతో పుట్టినటువంటి వాడు అనేటువంటి తెలుగు మీనింగ్ వర్డ్కు అర్థం ఇస్తుంది. కాబట్టి దాన్ని బట్టి సో నాకైనా నీకైనా పుట్టించిన వాడు ఒకటే కాబట్టి ఆ కారణాన్ని బట్టి నేను ఖచ్చితంగా సిగ్గుపడకుండా మిమ్మల్ని నేను సహోదరులు అని పిలిచడానికి ఎంత మాత్రం నేను సిగ్గుపడను అని మాట్లాడుతున్నాడు అని అంటే, దీన్ని బట్టి కూడా మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఖచ్చితంగా పుట్టినవాడు అని మనకు అర్థమవుతుంది. మరొక మాట కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఇందాకలా 1వ అధ్యాయంలోనే 15వ వచనంలో ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి అంటే సర్వసృష్టి అంటే సృష్టింపబడిన సృష్టి, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వసృష్టి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. చాలామంది ఈ సర్వసృష్టికి ఆది సంభూతుడు అనే దానికి తర్వాత మళ్ళా కింద పునరుద్ధానం కూడా పుట్టుకనగానే భావించారు. బైబిల్ పునరుద్ధానం చనిపోయి తిరిగి లేవటం కూడా పుట్టుకనే భావించింది. అయితే ఆ పుట్టుకలో కూడా అందరికంటే ముందువాడు ఆది సంభూతుడు. అక్కడ కూడా ఆది సంభూతుడు అనేటువంటి పాయింట్ వర్తిస్తుంది. అది కింద చెప్పాడు. సో అది ఇది ఒకటి కాదు. సో సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని అంటే సర్వసృష్టికి ముందు పుట్టినటువంటి వాడు, సర్వసృష్టికి ముందు పుట్టినటువంటి వాడు, సంభవించినటువంటి వాడు అనే మీనింగ్. ఈవెన్ ఇంగ్లీష్లోకి వెళ్ళినా కూడా ఫస్ట్ బోర్న్ లేదంటే మీనింగ్తో ఉన్నటువంటి పదం చెప్పబడతా ఉంటుంది. దాంతోపాటు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం, 3వ అధ్యాయము 14వ వచనము ప్రకటన గ్రంథం, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి, దేవుడు సృష్టించిన సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే దేవుడు సృష్టించిన సృష్టిలో మొదటివాడు అనే విషయం అర్థమవుతూనే ఉంది నేటి ఇక్కడ. సో ఇక్కడ కూడా దేవుడు సృష్టించిన వాటిలో మొదటివాడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనబడటం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఫైనల్గా దాదాపుగా క్రీస్తు సంఘాలలో ఉన్నటువంటి వారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నటువంటి నా సహోదరులు మ్యాక్సిమం దీన్ని ఒప్పుకోరు, బయట వాళ్ళు కూడా ఒప్పుకోరు.
కానీ నేనైతే ఖచ్చితంగా దీన్ని నమ్ముతున్నటువంటి విషయం ఏంటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం. చాలామంది ఇది నేను చూపిస్తే సింపుల్గా ఓవరాల్గా సందర్భంలోనికి దిగకుండా సందర్భానుసారంగా సమాధానము చెప్పకుండా సొలొమోను గారు అసలు ప్రవక్తే కాదు అని మాట్లాడటం అక్కడ బయటనే వెళ్ళిపోతున్నారు తప్ప లోపలికి దిగి పిన్ టు పిన్ రిఫరెన్స్ చూపించి మాట్లాడి చేసేటటువంటి వాళ్ళైతే ఇప్పటివరకు నాకు కనబడలేదు. ఇక్కడ జ్ఞానం, యేసుక్రీస్తును జ్ఞానముగా అభివర్ణించి మాట్లాడబడినటువంటి సందర్భం ఇది. 22వ వచనం నుంచి చూస్తే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిన్న ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమి దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతో సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహా జలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటుంది. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకును పోలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినమును సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. 31 ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు అని చెప్పేసి మాట్లాడాడు. ఇక్కడ ఒరిజినల్ గా ఇక్కడ కూడా తర్జుమా మిస్టేక్ ఏంటంటే పరలోకం కాదు, భూలోకం అని ఉంటది. ఇక్కడ మూల భాషలో భూలోకం అని ఉంటది, పరలోకం కాదు. ఆయన కలుగజేసిన భూలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. నరులు పరలోకంలో ఉంటారు కదా, భూలోకంలో ఉంటారు. భూలోకాన్ని చూసి, భూలోకంలో ఉన్న నరులను చూసి ఆయన ఆనందించుచున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాంతోపాటు మరొక మాట ఏంటంటే 35లో, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షము వానికి కలుగును, నన్ను కనుగొనని వాడు తనకి హాని చేసుకొను. సో ఇక్కడ ఎవరిని కనుగొనాలి అని అంటే కొత్త నిబంధనలో ప్రస్ఫుటంగా అర్థమైన విషయం, యేసుక్రీస్తు దగ్గరికి రాకపోతే ఎవరికి కూడా నిత్య జీవం లేదు, జీవం లేదు. జీవం కావాలి అంటే ఖచ్చితంగా కనుగొనాల్సింది ఎవరిని అని అంటే భూమి మీద ప్రతి మనిషి యేసుక్రీస్తుని కనుగొనాలి. ఆ యేసుక్రీస్తు వేరు, ఇక్కడున్న జ్ఞానం వేరు. అంటే ఈయనను జ్ఞానం కూడా ఒక మార్గము, యేసుక్రీస్తు కూడా ఇంకొక మార్గం అనేటువంటి బేస్లోనికి వస్తుంది. దాంతోపాటు 9వ అధ్యాయంలో కూడా రొట్టె ద్రాక్షరసం సంఘంలో ఇచ్చే విధానం కూడా ఇప్పుడు జరుగుతుంది. దాన్ని ముందుగానే 9వ అధ్యాయంలో జ్ఞానమే ఇల్లు కట్టుకోవటం, రొట్టె ద్రాక్షరసం ఇవ్వటం, ఆ జ్ఞానం కట్టుకున్న ఇల్లు సంఘం, ఆ సంఘాన్ని నీట్గా ప్రకటన గ్రంథం సంఘాల గురించి 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి కాన్సెప్టు అద్భుతంగా ఇక్కడ వివరించారు. సో యేసుక్రీస్తు స్థాపించిన సంఘం, ఆ సంఘం మధ్య ఆయన సంచరించుతున్నాడు, ఆయన ఉన్నాడు. ఎవరు 2-3 కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సంఘాన్ని కట్టుకున్నది నేను, అందులో నేను నివసిస్తానని చెప్పిన కరెక్ట్ కాన్సెప్ట్ ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని కాదు అని అనాలి అంటే డైరెక్ట్గా మన సొలొమోను గారు ప్రవక్త కాదు అని చెప్పేసి వెళ్ళిపోవటం అనేటువంటి దాన్ని నేను తప్పించుకోవటం అని చెప్పేసి చాలా మందికి చెప్పాను. సో లోపల దిగి ఇది ఎలా కాదో పిన్ టు పిన్ వెళ్తే కొంచెం ఎదుటోడికి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే 100% బలంగా ఇది యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టిని చేయకముందు పుట్టినటువంటి వాడు కాబట్టి సృష్టి అంతా కలిగినప్పుడు దేవునితో పాటు ఆయన ఉన్నాడు. దేవుడు సృష్టిని కలిగించేటప్పుడు, సృష్టిని చేసేటప్పుడు కూడా దేవుడు క్రీస్తును వాడాడు. క్రీస్తు ద్వారా దేవుడు సృష్టిని కలగజేశాడు. కలగజేసింది దేవుడే. కానీ ఆ దేవుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలి అని అనుకుంటే మనకి ఇది కరెక్ట్గా అర్థం కావడం కోసం, ఇల్లు కట్టేవాడు ఎంత పెద్ద ఇల్లు కట్టినప్పటికీ కూడా వితౌట్ టాపీ కట్టలేడు. ఆ టాపీని తయారు చేసింది కూడా ఆయన వల్ల. అవసరాన్ని కొద్దీ కొన్ని పనిముట్లు తయారు చేసుకొని వాటి ద్వారా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఎలాగైతే చేస్తాడో అలాగే దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తును పుట్టించుకున్న తర్వాత తన కుమారుడు ద్వారా సమస్తం చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా ఏది కలగలేదు అనేది కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారి మూలంగా కలిగింది అని కానీ చెప్పడం అనేటువంటి సాధ్యమవుతుంది. దాంతోపాటు మరొక ఫైనల్ మాట ఏంటి అంటే, ఇప్పటివరకు నేను బాధపడే విషయం ఏంటంటే చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి శరీరధారిగా వచ్చినప్పటికీ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా నిజాలు, శాశ్వతాలు అని నేను నమ్ముతున్నాను. ఆయన మాట్లాడినటువంటి మాటలు 4 రోజులు పనికొచ్చి శాశ్వతమైన మాట కాదు, ఇది జస్ట్ భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే పనికొచ్చే మాట అనే విధంగా బయట చాలామంది మాట్లాడుతున్నారు. ఇది నేను చాలా బాధపడే విషయం.
యేసుక్రీస్తును ఒక అబద్ధికునిగానో యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట ఒరిజినల్గా యేసుక్రీస్తు మాట్లాడిన మాట యేసుక్రీస్తువే కావు, అవి దేవునివే అన్నప్పుడు ఒక రకంగా మనం దేవుని కించపరుస్తున్నట్టే, దేవుని అవమానపరుస్తున్నట్టే. శరీరధారిగా ఉన్నప్పటికీ కూడా మాట్లాడిన ప్రతి మాట శాశ్వతాలే అవి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట శాశ్వతమైన మాట ఏంటి అని అంటే, నా తండ్రి నాకంటే గొప్పవాడు అనేటువంటి మాట స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా ఆయన చెప్పినటువంటి మాట. దాంతోపాటు ఇంకొక మాట కూడా ఏం చెప్పాడు అంటే 13వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్తలో, పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని చెప్తాడు. సో పంపింది దేవుడైతే పంపబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. దాంతోపాటు ఇంకొక మాట ఏంటంటే, ఆయన పరలోకంలో ఉన్నప్పుడు సంకల్పానికి ముందు దేవునితో సమానుడు, ఈక్వల్ అని చెప్పేసి అని అన్నప్పుడు, దేవునితో సమానుడు అని చెప్పాలంటే దేవునికి ఎంత తెలుసో అంత తెలిసి ఉండాలి. దేవుడు తనంతట తానుగా ఎలాగైతే ఉన్నవాడిగా ఉండాలి. కానీ అదే యేసుక్రీస్తు ప్రభువు వారు నేను తండ్రి యొద్ద ఉన్నప్పుడు నేర్చుకున్నాను అని అంటాడు. 8వ అధ్యాయంలో నేను తండ్రి యొద్ద ఉన్నప్పుడు నేర్చుకున్న సంగతులే వచ్చి చెప్తున్నాను అని అన్నాడు. అంటే తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఈయన పరిపూర్ణుడు, దాంతోపాటు తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఈయనకు అన్ని తెలుసు, తండ్రితో సమానుడు అని అన్నప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది? తండ్రి దగ్గర ఉండి నేర్చుకోవాల్సినటువంటి పని ఏముంటుంది? నేర్చుకున్నాడు అని అంటే తండ్రితో సమానుడు కాడు అనేటటువంటి విషయం అక్కడే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి మన ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి మాట, ఒకే ప్లేస్లో ఒకే లోకంలో దేవుడితో పాటు ఉన్నాడు కాబట్టి దేవునితో సమానముగా ఉన్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆ మాట మాట్లాడబడుతుంది తప్ప అన్ని విషయాల్లో దేవునితో సమానుడు అనేటటువంటి పాయింట్ అయితే కానే కాదు. అది ఒకవేళ సమానుడు అని కనుక అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి మిగతాదంతా కాన్సెప్ట్ ఏమవుతుంది అని అంటే, సమానుడుగా ఉన్నటువంటి ఆయన భూలోకానికి వచ్చి భూలోకాన్ని విడిచిపెట్టడం అనేది తను తాను తగ్గించుకోవటం గొప్ప విషయం. అది పరలోకాన్ని విడిచిపెట్టి రావటం అనేది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు మనం ప్రయత్నం చేస్తుంది ఆ మహా అద్భుతమైనటువంటి లోకాన్ని చేరుకుంటామా లేదా అని ప్రయత్నపడుతున్నటువంటి మనం. అలాంటప్పుడు ఆ పరలోకానికి మనం చేరుకోవాలని కోరుకుంటున్నప్పుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టడం అనేది నాట్ ఏ జోక్, చిన్న విషయం కూడా కాదు. అంత గొప్ప అద్భుతమైనటువంటి క్వాలిటీ తండ్రి మాట వెళ్ళు అని చెప్పేసి అని అన్నప్పుడు ఆయనకు లోబడి రావటం. లోబడి వచ్చాడు అని అంటేనే తండ్రితో సమానుడు కాదు, గొప్పవాడు కాదు, తను వెళ్ళమని. సమానుడు అని అన్నప్పుడు చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి అక్కడ. దాంతో పాటుగా ఇప్పుడు మరొక బిగ్ కాంట్రవర్సీ ఏంటయ్యా ఇక్కడ అని అంటే, ఒకవేళ తనంతట తాను తగ్గించుకొని సమానుడుగా ఉండే స్థానాన్ని తగ్గించుకొని వస్తే మరలా రిటర్న్ అదే స్థానాన్ని చేరుకోవాలి. కానీ ఎప్పటికీ చేరుకోలేని స్థితిలో మనకు బైబిల్ సారాంశం మొత్తం కనబడుతుంది. ఎప్పటికీ కూడా మరలా తండ్రితో సమానంగా ఉండే అవకాశమే లేని విధంగా మనకు బైబిలే చెప్తున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు ఆయనతో సమానుడు అని చెప్పటం మనకు కంప్లీట్గా బైబిల్ విరుద్ధంగా కనబడుతుంది. దాంతోపాటు పాత నిబంధనలో చాలాసార్లు చెప్పబడినటువంటి మాట ఏంటంటే, నాతో సమానుడు ఎవరు, ఈవెందో దైవ పుత్రులలో నన్ను ఎవరితో పోల్చగలరు అనేటటువంటి మాటలు మనకు తెలిసినటువంటి ఏషియా గ్రంథంలో చాలా మాటలు ఉంటాయి. నేనే నన్ను పోలినవాడు ఇంకొకడు అంటే ఇట్ మీన్స్ ఇతనితో సమానుడు అని ఎవరితో మీరు నన్ను సాటి చేయగలరు అనేటటువంటి కోణంలో మనకు మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని బట్టి దేవుడు ఒక్కడే నిత్యుడు, సుప్రీం. ఆయన స్వరూపాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్నాడంటే ఆయన ఇవ్వకుండా అయితే కలిగి ఉండడు. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు అని మాట్లాడినప్పుడల్లా మనకు అర్థం కావాల్సింది ఈ స్వరూపం ఆయనది కాదు, దేవునిది ఈయన కలిగి ఉన్నాడు అంటే దేవుడు ఆయనకి ఇచ్చి ఉంటాడు అనే విషయం. ఎందుకంటే సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడింది అని యేసు ప్రభు మాట్లాడిన మాట అయితే అబద్ధం కాదు, అది పచ్చి నిజం, అది శాశ్వతం కూడా. అది సమస్తం దేవునివే, దేవుడు ఆయనకి ఇచ్చాడు అనేటువంటి మాట ఏదో అన్ని ఉన్నటువంటి వాడే కానీ వదిలేసి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చాడు, ఇది కేవలం కొద్ది దినాలే అనేటటువంటి మాట అయితే అది 100% కానే కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానుడు కాడు అనేటటువంటి విషయం. ఈ విషయాలను బట్టి ఇంకా మనకు చాలా ఆధారాలు ఉన్నప్పటికీ కొన్ని తర్వాత మీరు దీన్ని బట్టి ఈ పాయింట్లు కోట్ చేస్తూ మరి మీరేం మాట్లాడతారు, మీరేం దీనికి సమాధానం చెప్తారు అనేది నేను వింటాను. ఓకేనా? భోజనంకి వెళ్దాం, భోజనానికి వెళ్ళి తర్వాత మాట్లాడతాం. అయిపోయింది. వెరీ గుడ్. ఓకేనా? భోజనం తర్వాత మాట్లాడదు. థ్యాంక్ యూ.